యేసుక్రీస్తు జనన విధం ఎట్లా అనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతికున్న దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యం దీవించండి, మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. దయచేసుకోవచ్చు. మనము దైవత్వం గురించి మాట్లాడుకుంటున్నామండి. బహుశా మీరు 2 వారాల నుంచి ఏమన్నారో తెలియదు, కానీ నేను చెప్పబోయేదాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు దైవత్వం యొక్క నిజ ప్రత్యక్షత ఏంటండి? యేసుక్రీస్తు దైవత్వం యొక్క నిజ ప్రత్యక్షత. అండర్స్టాండింగ్ ద గాడ్ హెడ్, దైవత్వం యొక్క నిజ ప్రత్యక్షత. దైవత్వం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. దైవత్వం అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఏ విధంగా పనిచేశాడో, అసలు దేవుడు ఎందుకు ఈ విధంగా భూమి మీదకి వచ్చాడో, ఇవన్నీ దీంట్లో వస్తాయన్నమాట. నేను అంటున్నాను, ఒక విశ్వాసికి దైవత్వం అనేది తెలియకుండా, దేవుడెవరో తెలియకుండా, అయోమయంగా కనబడిన ప్రతి చెట్టునో పొట్టునో రాయినో మెప్పనో లేదా మనిషినో కనబడే ప్రతిదాన్ని ఆరాధించేటువంటి ఈ భయంకర లోకంలో ఆరాధకుడికి ఏం తెలియాలంటే, ఆరాధకుడు అంటే ఎవరు? మనమేనండి. భక్తులు అంటే ఎవరు? మనమే. కాబట్టి దేవుని కుమారులు కుమార్తెలు అంటే ఎవరు? మనుషులు, మనమే. ఈ దేవుని కుమార్తెలు కుమారులకి, భక్తులకి, లేకపోతే ఆరాధించే ఆరాధకులు, ఆరాధన పొందేవాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. అంటే ఒక ఆరాధించే నేను ఎలాంటి వ్యక్తిని, లేకపోతే ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నానే బయలుపాటు నాకు ఉండాలి ఖచ్చితంగా. అర్థం ఆరాధించేవానికి ఉండాలి. అనగా తాను ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో, ఒక గాలో, ఒక అగ్నియో, ఒక చెట్టో పుట్టో అనేది మనుషుడు కన్ఫ్యూషన్లో లేడు. అంటే కన్ఫ్యూషన్లో ఉండకూడదు. ఈరోజు మనుషుడు కనబడిన ప్రతిదానికి, కనబడిన ప్రతి చెట్టుకో పుట్టకో దేనికో మొత్తం మీద ప్రతిదాన్ని ఆరాధించేస్తున్నాడు. కానీ బైబిల్ వేకి వచ్చేసరికి అటు ముస్లిమ్స్ అయినా, అటు హిందువులైనా, ఇటు క్రైస్తవులైనా ఆరాధనకు వచ్చేసరికి గందరగోళం ఉన్నది. విషయం మీకు తెలుసా? ఇప్పటికీ వారికి అర్థం కాక 10,000 లేకపోతే 3,000,000 దేవతలుగాని కొందరు, లేకపోతే అవతారమూర్తులని దేవుళ్ళని కొందరు, లేదా ముస్లిం సహోదరులేమో అల్లా యెహోవా దేవుడు, లేక అల్లా యెహోవా, లేకపోతే అల్లా అని చెప్పి ఆరాధించేవాళ్ళు ఉన్నారు. యూదులు యెహోవాని యావేగా, జాషువాగా, ఇంకా చెప్పాలంటే అక్కడ యెహోవాగా ఆరాధించేవాళ్ళు ఉన్నారు. హిందూస్ వచ్చరికి ఆరాధన కలుగుతుంది. అంటే ఎవరు ఖాళీగా లేరు, అందరూ దేవుని కలిగి భక్తి కలిగి ఉన్నారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఆరాధకుడికి క్లారిటీ ఉండాలి. ఆరాధించేవాడికి తాను ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నాడో అనే పూర్తి బయలుపాటు ఉంటేనే ఒక ఆరాధకుడు సంతోషంగా వచ్చి మందిరంలో ఉండి తన దేవుణ్ణి తృప్తిపరిచి ఆరాధించి వెళ్ళగలడు. ఆరాధకుడికే తెలియపోతే గందరగోళం ఉంటుంది అన్నమాట. అంటే అంత దేవుళ్ళు ఫోటోలు పెట్టి చివరిని యేసు ఫోటో కూడా పెట్టేసి ఈయన కూడా దేవుడే అని ఒక అభిప్రాయం కొంతమందికి ఉంది. కొంతమందికి మనుషుల్నే దేవుళ్ళుగా చేసుకుని ఉన్నారు. కొంతమంది మనుషుల్నే దేవుళ్ళుగా, తెలుసా మీకు? మనుషుల్నే దేవుళ్ళుగా ఆరాధించే ఈ లోకంలో మనం ఉన్నాం. నమ్మలేదండి? అరే, మనుషులకి గుళ్ళు కట్టిన సందర్భాలు ఉన్నాయి ఈ లోకంలో. మనుషులకి విగ్రహాలు పెట్టి ఆరాధించడం, పూజించడం అనేది ఎక్కువ ఈ లోకంలో మనకు కనిపిస్తుంది. పేర ప్రతి చోట ఉంది ఇది. చెట్టు పుట్ట రాయే కాదు, కానీ ఆకారం లేని దానికి కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఏమండి. ఒక పత్రానికో రూపం లేదనుకో ఆరాధించే వాళ్ళు ఉన్నారు. చెట్టుకో పుట్టకో ఆకుకో ఏమండి. ఇంకా భయంకర చెప్పంటారా, భూత పదాలు కొన్న వాటి కూడా ఆరాధన చేసే లోకంలో మనం జీవిస్తాం. తెలుసా మీకు ఆ విషయం?
చెప్పకుండా కొన్ని కార్యాలు ఉన్నాయి, మనం మచ్చనింపలేని కొన్ని కార్యాలు ఉన్నాయి, వాటిని కూడా ఆరాధించేటువంటి లోకంలో మనం ఉన్నామండి. అంతే, ఆరాధకుడికి ఖచ్చితంగా క్లారిటీ రావాలి. ఆరాధించేవాడు దేన్ని ఆరాధిస్తున్నాడు, ఎలాంటి దాన్ని ఆరాధిస్తున్నాడు, తాను ఆరాధన పొందుకునే దేవుడు ఎలాంటి వాడో ఒక క్లారిటీ ఆరాధకుడికి ఉండాలి, భక్తుడికి ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. దైవత్వం గురించి మనం ఆలోచిస్తే ముస్లిం సోదరుల మధ్య కూడా గలిబిలి గందరగోళం ఉంది. దైవత్వం గురించి వచ్చేస్తే ఎవరండి, దైవత్వం గురించి వచ్చేసరికి వాళ్ళ మధ్య, యూదుల మధ్య కూడా గందరగోళం ఉంది. దైవత్వం వచ్చేసరికి ఏమండి, హిందువుల మధ్య గందరగోళం ఉంది. దైవత్వం వచ్చేసరికి క్రైస్తవుల మధ్య కూడా గందరగోళం ఉంది. ఈరోజు క్రైస్తవుల్ని, మన సహోదరుల్ని అంటే అడిగితే ఏమంటారంటే, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు దేవుడు ఉన్నారు, త్రియేక దేవుడు అనే తత్వముతో నేటి సంఘములన్నీ ఆరాధిస్తున్నాయని తెలుసా? వారు వెళ్ళి ఆరాధించేది ముగ్గురు దేవుళ్ళని తెలుసా? ఒక్క దేవుడు అనే ఆలోచన వరకు లేదు. పైపెచ్చుకి ఒక్క దేవుడు అంటున్నారు తప్ప, కానీ ఆరాధించేది మాత్రము ఖచ్చితంగా త్రిత్వమును, త్రియేక దేవుణ్ణి, ముగ్గురు దేవుళ్ళని వాళ్ళు ఆరాధిస్తున్నారు. అయితే వాళ్ళ ఆరాధనలు కూడా అర్థము లేదు, క్లారిటీ లేదు అసలే. నేటి క్రైస్తవ సహోదరులను అడిగితే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అనగా ముగ్గురికి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ముగ్గురికి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ముగ్గురిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ముగ్గురు హృదయంలో గట్టిగా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆరాధకుడికి ఒక క్లారిటీ ఉందా? లేదండి. హిందూ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏది కనిపించినా ఆరాధించేస్తారండి. ఆకు కనిపించినా, రొబ్బ కనిపించినా, పత్రం కనిపించినా, ఒక రాయి రూపంలో రాయి, ఏమంటే దారిలో పడి రాయి తీసుకొచ్చి పెట్టినా, ఒక యాప చెట్టు కనిపించినా, ఇంకా ఒక మర్రి చెట్టు కనిపించినా, ఏమండి కోతి కనిపించినా, ఇంకా కుక్క కనిపించినా, తాంబేలు కనిపించినా, ఇంకా మాట్లాడేటంటే నెమలు కనిపించినా, పులి కనిపించినా, ఆఖరి ఇది కనిపించినా ఏది విడిచిపెట్టలేదండి వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆ రూపాల్లో ఉన్నాడని ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ రూపాల్లో ఉన్నాడని. నువ్వు తెలుసా పందిని దాన్ని ఏమంటారు పేరు? ఆరహి అది ఉంది కదండి పేరు. శునకం అనేది కుక్కను శునకం అంటారు. దాన్ని ఏమంటారు? వరాహం. దాన్ని కూడా తెలుసా మీకు? ఆ విషయం తెలుసు? తెలీదు? మీకు తెలిసే నాకు కూడా తెలుసు. ఈ విధమైన ఆరాధనలో ఉన్నారండి వాళ్ళు. అంటే ఆరాధకుడు అభిప్రాయం ఏంటంటే దేవుడు ఆ రూపాలు ఈ రూపాల్లో ఉన్నాడు అనేది అభిప్రాయం ఉంది. కాబట్టి వారు కల్పించిన ప్రతిదాన్ని ఆరాధిస్తాడు. నీటిలో తాంబేలను ఆరాధిస్తారు, చేపను ఆరాధిస్తారు. తెలుసా? చేపని ఆరాధించిన సందర్భాలు బైబిల్లో ఉన్నది తెలుసా మీకు? వాడు తిమ్మింగలు ఆరాధించారంట, యోనా పట్టణస్తులు అండి. సముద్రపు దేవతగా వారు ఆరాధించారు దాన్ని. ఏమండి, అలాగే విగ్రహాలని, అలాగే చెట్లని, పుట్లని, కొండల్ని, పర్వతాలని, వీటిని దేని విడిచిపెట్టలేదు, ప్రతిదీ ఆరాధించినమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు అన్నింటిలో ఉన్నాడని చెప్పేసి. దేవుడు కుక్కల్లో, పందుల్లో, జంతువులు, అపవిత్ర జంతువులు నివసించేవాడు కానే కాడు. వారు అనుకున్న అభిప్రాయం ప్రకారం చూస్తే దేవుడు అందరిలో ఉంటున్నాడు. అంటే మీన్స్ అన్ని మనుషుల్లోనే ఉన్నాడు దేవుడు, జంతువులో ఉన్నాడు దేవుడు, రాయిలో కూడా ఉన్నాడు దేవుడు, అన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడు, చెట్లో కూడా దేవుడు ఉన్నాడు. అభిప్రాయంతో ఆరాధకుడు ఆరాధిస్తున్నాడు సంగతి తెలుసా మీకు? కాబట్టి వారు ఏం చేస్తారు వాళ్ళు? ఆరాధిస్తున్నారంట. అంటే దేవుని వారు తృప్తిపరుస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆ నిజమైన దేవునికి ఆ ఆరాధన పోవటం లేదు. ఈ ఆరాధన ఎవడో క్రాచ్ చేస్తున్నాడు. దేవునికి అవసరమైనటువంటి ఆరాధనలు, దేవుని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు తెలియకుండానే గందరగోళంలో పడేసిన వాడు ఒక సాతానుడి భూమి మీద ఉన్నాడు సంగతి మీకు తెలుసా? వాడే కాదు, వాడు సైన్యంతో సైతం వాడు దైవత్వం గురించి కానీ పూర్తిగా నిజదేవునికి ఆరాధన వెళ్ళకుండా, నిజదేవుడు ఎవరో తెలియకుండా కన్ఫ్యూషన్లో, గందరగోళంలో అందరినీ దేవునికి అందకుండా, లేక దేవునితో రాకుండా, దేవుని జోలికి పోకుండా, దేవుని నుంచి కనెక్షన్ పూర్తి కట్ చేయడానికి ఆ శత్రువు పనిచేసాడు. కానీ మనిషి తృప్తిగా ఏం చేస్తున్నాడు? తృప్తిగా 40 దినాల కోసం ప్రత్యేకంగా క్రైస్తవులు ఏర్పరచుకున్నారు, హిందువులు ఏర్పరచుకున్నారు, ముస్లిమ్స్ ఏర్పరచుకున్నారు, అందరూ అదే పనిలో ఉన్నారు. ఎవరు ఖాళీగా అయితే లేరండి. నేను చెప్తున్నా, ఎవరిని విమర్శించట్లేదు. కానీ ఒక ఆరాధకుడికి నిజ దైవత్వం ఖచ్చితంగా తెలియాలి. గందరగోళంలో ఆరాధించకూడదు.
గందరగోళంలో ఉండి దేవుని స్తుతించకూడదు, గందరగోళంలో ప్రార్థన చేయకూడదు, గందరగోళంగా ఉండి అసలు దేవుడు ఎవరో తెలియకుండా దేవుని ఆరాధించడం ఏంటండి? అర్థం కాని మనుషులు. దేవుడు ఎవరో తెలియకుండా దేన్ని పడితే దాన్ని ఆరాధించడం అంటే ఎట్లా దేవునికి వెళ్తుంది? నిజమైన దేవుడు నివసించేది ఒక చెట్లో, పొట్లో, రాయిలో కాదు, జంతువులో నివసించాడండి ఆయన. జంతువులో నివసించేది ఎవరు తెలుసా? దయ్యం నివసిస్తుంది. ఆ దయ్యం పట్టినవాడు అడిగాడు, అయ్యా మమ్మల్ని పందులు పంపిస్తావా అని అడిగాడు. ఏమన్నా అడిగాడా? వాళ్ళు ఏమన్నారు? మనుషులోకి వెళ్తామన్నారు వాళ్ళు. దెయ్యాలు మనుషులో నివసించే, కానీ మనుషులో నివసించడానికి ఇష్టం లేక దేవుడు అక్కడ కద్దిస్తున్నప్పుడు, అంటే మనుషులో ఉన్న దెయ్యాలని వెళ్ళగొడుతున్నప్పుడు దెయ్యాలు వేడుకున్నాయి, అయితే మీకు నివాస స్థలం ఇది కాదు, మమ్మల్ని ఎక్కడ పంపిస్తావు? పందులు అంటే అపవిత్రమైన జంతువులోనికి అవి ప్రవేశానికి ఇష్టపడ్డాయి. కానీ పరిశుద్ధాత్మ పవిత్రమైన, శుద్ధి చేయబడిన, పాపాలు ఒప్పుకున్న ఒక పరిశుద్ధిలోనికి పరిశుద్ధాత్మకి ఇష్టపడతా ఉందండి. ఈ పరిశుద్ధాత్మ జంతువులో పనిచేయదు. జంతువులో పనిచేసేది, అపవిత్రమైన స్థలాల్లో పనిచేసేది ఖచ్చితంగా ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ అపవిత్రమైన దాంట్లో ప్రవేశానికి ఇష్టపడుతుంది, అపవిత్రమైన దాంట్లో ఉంటుంది అనమాట. అపవిత్రమైన ప్రతి స్థలంలో నివసించేది అపవిత్రాత్మ, పరిశుద్ధమైన స్థలం నివసించేది పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి దైవత్వం ఏంటో తెలియకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నారనే విషయం ఒకటైతే నాకు అర్థమైంది. పేర ఎవరు ఖాళీగా లేరు, అందరూ ఆరాధిస్తున్నారు, అందరూ గుళ్ళకి వెళ్తున్నారు, అందరూ చర్చికి వెళ్తున్నారు, అందరూ పనిలో ఉన్నారు. కానీ నిజ దేవుణ్ణి వారు కలిగి ఆరాధిస్తున్నారా అనేది ప్రశ్న. గందరగోళం. ఈ గందరగోళం నుంచి బయట రావాలంటే ఈ దైవత్వం గురించి చెప్పేవాడు ఒక ప్రవక్త కావాలి ప్రజలకి. అర్థమైందండి? ఈ గందరగోళం నుంచి బయటకు రావాలంటే ఈ వర్గాలు, అటు యూదులైనా, ఇటు హిందువులైనా, అటు ముస్లిమ్స్ అయినా, ఇటు క్రైస్తవులైనా, ఈ వర్గాల నుంచి పూర్తిగా బయటపడాలంటే, లేకపోతే ఆ భయంకర ఆరాధన నుంచి బయటపడాలంటే వీళ్ళందరికీ ఒక్క దేవుని నుంచి వచ్చిన, దేవుని చేత పంపన ఒక ప్రవక్త మాత్రమే దైవత్వాన్ని బయలుపరుస్తాడు. ఎందుకు? దైవత్వాన్ని చెప్పగలవాడు, దైవత్వాన్ని బయలుపరిచేవాడు, దైవత్వం కోసం మాట్లాడేవాడు బైబిల్ అంతట్లో ప్రవక్తలకి అది సాధ్యమైనది. ప్రవక్తల దగ్గరికి ప్రజలు రావాలి, వచ్చారు కూడా. విచారణ చేయడానికి ఆ దినాల్లో ప్రవక్త దగ్గరికి వచ్చారు. పాతకాలంలో, పాత నిబంధనల వారు ఏ కార్యం చేయాలన్నా, సపోజ్ యుద్ధం చేయాలన్నా, యుద్ధం చేయకూడాలన్నా, లేదా పలానా చోట పని ప్రారంభించాలన్నా, పని ప్రారంభించకూడదన్నా, దేనికోసమైనా ఆఖరి తప్పుపోయిన గాడిదలు ఎక్కడున్నాయో అని తెలుసుకుంటాకైనా వారు పాత నిబంధనలో ప్రవక్త వద్దకు వచ్చేవారు. ఇది లేఖన ఆధారం. దేవుని మహిమ కలుగాక. ఇది లేఖనకు ఆధారం అండి. వారు యుద్ధానికి వెళ్ళాలన్నా అది సమయమో కాదా, దేవుని చిత్తమో కాదా అని తెలుసుకోవడానికి వారు సరైన ప్రవక్త వద్దకు వచ్చేవారు. ఒక వస్తువు పోగొట్టుకుంటే, ఏదైనా పోగొట్టుకుంటే అది సరిగ్గా ఎక్కడికి వచ్చేవారంటే వారు విచారణ చేయడానికి ప్రవక్త వద్దకు వచ్చేవారు. ప్రవక్తన పాత్రలో దీర్ఘదర్శి అని పిలిచేవారు. కాబట్టి ఇప్పుడు ఈ గందరగోళం అంతటి నుంచి బయటపడాలంటే ఎవరు మనకు దారి చూపుతారంటే ఒక ప్రవక్త అయి ఉండాలి. ప్రవక్త అంటే అపవిత్రత జీవించేవాడు ప్రవక్తగా పిలువబడాడండి. అపవిత్రత. ఇప్పుడు 16 మంది భార్యలు ఉన్నాయి అతనికి. హిస్టరీ. పెద్ద కుటుంబం. తినటం, ఇంకా అదే పనిలోని కనటం. ఇది ప్రవక్త. ఏమండి? దైవత్వం కోసం చెప్పాలంటే ఒక ప్రవక్త ముందు తన్ను తాను శరీరాన్ని కాపాడుకునేవాడే ఉండాలి, తన ఆత్మని కాపాడుకునేవాడే ఉండాలి, క్యారెక్టర్ బాగుండాలి, అదే గుణం బాగుండాలి. అతడు దేవుని కోసమే నిలబడాలి. ప్రపంచమంతా ఒక పక్క అయితే అతడు దేవుని కోసం ఒంటరిగా నిలబడేవాడు ఒక నిజ ప్రవక్త అండి. బైబిల్లో ఏలేం చూడండి, ఒక పక్క అంతా వేరుగా ఉన్నారు, ఆయన మాత్రమే కొండ మీద ఉన్నాడంట, ఒక్కడే నిలబడ్డాడు. ఒకసారి సంఘమంతా మోషే కాలంలో అందరూ పాలెంలో రకరకాలుగా పాడైపోతుంటే కొండ మీద మోషే దేవునితో నుండి ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఇది ప్రవక్తలంటే. వీళ్ళు ప్రవక్తలంటే దేవునితో తామును అవండి తాము దేవునికి నాజులు చేయబడిన వారి ప్రవక్తలు వీళ్ళు. సమూయేలు చూడండి, ఒంటరిగా నిలబడ్డాడండి.
సమాజం అంతా ఉన్నా కానీ సమాజం అంతటికి వేరుగా ఒంటరిగా ఉండి రామాలోంచి వచ్చి దేవుని కోసం బోధిస్తూ మాట్లాడేవాడే ఒక ప్రవక్త. అతడు రాక కోసమే సమాజం ఎదురు చూసింది ఆ రోజుల్లో. అంటే పాత నిబంధనలో ప్రవక్తలకు ఎంత ప్రాధాన్యత ఉందో గమనించండి. కాబట్టి దైవత్వం గురించి చెప్పేవాడు, నిజదేవుని బయలుపరిచేవాడు, నిజదేవుని చూపించేవాడు ఒక ప్రవక్త అయి ఉండాలండి. ఆ ప్రవక్తకి దైవత్వం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. అంతేకాదు క్యారెక్టర్ బాగుండాలి, తన దేహం పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు చెప్తేనే చేయాలి. అతడు బయటకు వచ్చి పాతంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ఉండాలి. నాది కాదు సందేశం, ఆయనదని చెప్పి ఉండాలి. సందేశం చెప్పడమే కాదు, సందేశం ఇచ్చే బాడీ, ఆ బాడీ లేకపోతే ఆ యొక్క శరీరము, ఆ దేహము పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, క్యారెక్టర్ అన్నింటిలో కూడా కరెక్ట్గా ఉండాలి. అది అలాంటి వాళ్ళు కనిపించారు బైబిల్లో మనకి. దేవునికి మహిమ కలుగాక. ఒకరి వాళ్ళ వంకరలు ఉన్నట్లయితే దేవుడు వారి వంకలను సరిచేసి ఒప్పింపజేసుకుని పశ్చాత్తాపం చేసి తిరిగి దేవునితో నడిపించేటువంటి సందర్భ బైబిల్ కనిపిస్తున్నాయి. కాబట్టి దైవత్వం యొక్క నిజ ప్రత్యక్షత కావాలి. దైవత్వం యొక్క నిజ ప్రత్యక్షత. దైవత్వం ఏది? ఈ ప్రపంచంలో నిజమైన దైవత్వం ఏది? జనులు ఏం చేశారంటే ఆ దైవత్వాన్ని ఎలా మార్చాడు చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము 20 వచనం నుండి మనం చదువుదాం. 18 నుంచి మనం చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి, ఎందుకనగా దేవుని గురించి తెలియ సౌఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషేదమైనది. దేవుడు అది వారికి విషేదపరిచెను. అంటే దేవుడు విషేదపరుస్తున్నాడట కొందరికి. ఆయన అదృశ్య లక్ష్యములను అనగా ఆయన నిత్య శక్తియు, చూడండి, ఆయనలో ఉన్న శక్తి గురించి విషేదపరుస్తున్నాడు. ఆయనకున్న దైవత్వం గురించి విషేదపరుస్తున్నాడు. జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. అంటే వాళ్ళు నిజంగానే సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే ఈ వస్తువుల మధ్య, సృష్టింపబడినటువంటి పదార్థాల మధ్య అనే శక్తి ఏంటో, దైవత్వం ఏంటో జగదుత్పత్తి నుంచి వారు గ్రహించగలుగుతారట. కానీ వారు ఆ విషయంలో నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచబడటం కూడా తప్పే. అసలు దేవుని ఎరుగుటయే గొప్ప కార్యం. తెలిసి మీకు, దేవుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను ఎరుగుటయే నిత్య జీవము. తండ్రి, నిన్ను ఎరుగుటయే, ఒక వ్యక్తి నిన్ను ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. అంటే నిన్ను తెలుసుకుంటామే నిత్య జీవం అన్నాడండి. వాక్యం అక్కడ రెండు వాక్యం ఉందండి, దాంతో కల్పన పేరు దాంట్లో అక్కడ చేపెట్టి యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు 3వ వచనం గమనించండి, చదవమ్మా. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ 2 పెట్టాడండి ఆయన, మీరు పట్టుకుంటే కనుక ఆయన ప్రార్థనలో అద్వితీయ దేవుడు సత్యదేవుని ఎరుగుటయు అని కామబెట్టి నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడండి. అంటే తండ్రిని అద్వితీయ దేవుని ఎరుగుటే నిత్య జీవం అన్నాడు. అంతేకాదు యేసుక్రీస్తుని ఎరుగుటయు కూడా నిత్య జీవం అన్నాడండి. ఇక్కడ ఇద్దరు కాదు, అక్కడ అసలు ఆయన సంగతి తెలిస్తే అక్కడ అర్థమవుతుంది దైవత్వం ఏంటో. దేవునికి మహిమ కలుగుగాక, దేవుని స్తోత్రం కలుగాక. ఇప్పుడు దేవుని ఎరిగి కూడా అసలు దేవుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడండి. తెలుసుకోండి, అద్వితీయ సత్య దేవుని ఎరుగుటయే నిత్య జీవము. ఆ నిత్య జీవం ఏంటో తెలుసుకుంటే ఆ నిత్య జీవం ఎవరు కాదు, యేసుక్రీస్తే. ఎరుగుటే నిత్య జీవం
అంటే నిజ దేవుణ్ణి తెలుసుకున్నట్టు ద్వారా ఒక వ్యక్తికి, ఆరాధకునికి, భక్తునికి నిత్య జీవం అనేది అనుగ్రహించబడుతుంది. నిజ దేవుని తెలుసుకుంటమే ఒక మర్మమైతే, దైవత్వములు ఇది ఒక మర్మమైతే, ఇశ్రాయేలు ఏం చేశారట? దేవుని తెలిసి కూడా, లేదా కొందరు దేవుని తెలుసు కూడా దేవుణ్ణి దేవునిగా చూడకపోవడమే తప్పు. వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు. మీరు దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని మహిమపరచవలసిన అవసరం ఉందండి. మీరు దేవుని తెలుసుకున్న తర్వాత కూడా మహిమపరచట్లేదంటే, అంటే మహిమపరచడం అంటే ఆరాధించడం, స్తుతించడం, గణపరచడం, సాక్ష్యం ఇవ్వటం, దేవుని దగ్గర జీవించడం, దేవునితో సహాయం చేయడం, ఇవన్నీ వస్తాయి. మహిమపరచడం, నిత్యం మహిమపరచడం. దేవుని తెలుసుకున్న తర్వాత కొందరు ఇక్కడ దేవుని తెలుసుకున్నారు, ఎరిగి ఉన్నారు, కానీ ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లించలేదు. అంటే దేవుని ఎరిగిన ఆరాధకుడు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. నిజ దేవుని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. అంతేకాదు ఇంకేం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఇక్కడ ఈ తరగం వారు దేవుని ఎరిగి ఉన్నారు కానీ మహిమపరచలేదు. ఒకటి, దేవుని ఎరుగుటే నిత్య జీవం అంటే అసలు దేవుని తెలుసుకుంటాం, ఇక్కడ దాకా రావడమే గొప్పతనమరా అంటాం చూడు. మనం ఇక్కడికి వచ్చాక పడిపోకుండా చూసుకోరా అంటాం, చూసారా? మనం ఇక్కడ దాకా మెట్లు ఎక్కి వచ్చావు కష్టపడి, నిజం ఇక్కడ రావటం ఎవరు రాలేడు, ఇక్కడ దాకా వచ్చావంటే గ్రేట్ అది, కానీ పడిపోకుండా చూసుకో అని ఒక హెచ్చరిక చేస్తారు మా జనాలు. కష్టపడి పైకి వచ్చావు, కష్టపడి నిలబడ్డావు, కానీ దాని అంతా కాపాడుకో అంట కదా. ఇశ్రాయేలు కూడా అలాగే నిజంగా నిత్య జీవంగా దేవుని ఎరిగి ఉన్నారు కానీ దేవునిగా చూడలేదు, దేవుని మహిమపరచలేదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. తర్వాత తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. దైవత్వం విషయంలో ప్రతివాదాలు ఉండకూడదు. ఇదిగో నిజమైన దేవుడు ఇదిగో అని తొడగొట్టి మేషం తిప్పేటి కార్యం కాదండి ఇది. ఎందుకంటే దైవత్వం అనేది బయలుపాటు అయి ఉన్నది. దైవత్వం అనేది తను బయలుపరుచుకునేది ఒక కార్యమై ఉన్నది. నేనే దేవుణ్ణి, నేనే సమస్తమని ఒక వ్యక్తి చెప్పిన నమ్మని పరిస్థితి లోకమంతా కూడా. కాబట్టి దేవుణ్ణి గుణలక్షణాల ద్వారా చూడాలి, దేవుని క్యారెక్టర్ ద్వారా చూడాలి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడని గమనించాలి. దేవుడు అపవిత్రుడు కాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. చాలామంది మీరు గమనిస్తే అపవిత్రమైన బూతు పాటలు వేస్తారు దేవుని గుళ్ళ దగ్గర. తెలుసా మీకు? గుళ్ళ దగ్గర ఏమంటారు? మాట్లాడేంటమ్మా, నిజమే కదా? దేవుని గుళ్ళ దగ్గర ఏ పాటలు? బూతు పాటలు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి తెలుసా? అక్కడ ఆరాధించేది ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నారంటే, అపవిత్రత కలిపి ఉంటే అది ఒకటి, పవిత్ర కలిపి ఉంటే అది ఒకటి. కానీ ఇక్కడ పవిత్రత అపవిత్రత కలిసి పనిచేస్తుంది, చూసారా? అది తప్పు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపము లేనివాడు, దేవుడు నిష్కల మనుష్యుడు. అవునా? దేవుడు అంటే వెలుగు. దేవుడిలో మచ్చ, డాగు లేదు, మతమచ్చరం, కామమచ్చరం లేకపోతే మతమచ్చరం లేనటువంటి వాడు దేవుడు అండి. కామ, క్రోధ, మద మచ్చరము లేనివాడే దేవుడు అంటండి. కామం లేనివాడు దేవుడు. కానీ కామం గల దేవుళ్ళు ఉన్నారు లోకంలో. అవునా? కామం, మదం, మత్సరం, క్రోధం, ఈ గుణాలు కలివాడు దేవుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి దేవుడి గుడి దగ్గర ఎలాంటి పాటలు వేస్తున్నారు? మళ్ళా ఎలాంటి పాటలు వేస్తున్నారు? పరిశుద్ధ పాటలు ఏమన్నా? ఏ పాటలు అవి? బూతు పాటలు. అంటే దేవునికి బూతు పాటలతో ఆరాధన జరుగుతుందండి. గమనించండి, నేను విమర్శించలేదు, వాస్తవం చెప్తున్నాను. దేవుడు పరిశుద్ధుడైతే, దేవుడు పవిత్రుడైతే, దేవుడు అబద్ధమానుడైతే, దేవుడు వెలుగైతే, దేవుడు కామ, క్రోధ, మతమచ్చరం లేనివాడైతే, పరిపూర్ణుడైతే, మహాపురుషుడైతే, మహాదేవుడైతే, మహానీయుడైతే, పాపం లేనివాడైతే, మరి పాపము లేని నైవేద్యాలు, పాపము లేని ఆరాధనలు దేవునికి వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు అంటాం, దేవుడు మంచివాడు అంటాం, దేవుడు నీతిమంతుడు, దేవుడు అవి అందరికీ మంచివాడు. దేవుడు నీలా ఉంటే ఇంకా దేవుడు ఏమవుతాడు? నీతో కలిసి చుట్టగలితే దేవుడు ఎందుకు అవుతాడు? నీతో బీడి కొడితే, నీతో ప్యాకెట్ ఆడుతూ, నీతో మందు కొట్టేవాడు దా అంటే దేవుడు ఏమవుతాడు? ఇంకా దేవుడు అనేవాడు ప్రజలందరికీ, వారి ఆలోచనలకి, వారి గుణాలకి, వారి కార్యాలకి అతీతంగా ఉన్నవాడు దేవుడు అండి. కాదంటారా? దేవుడు అంటే అందరిపైన వేరుగా ఉండి ప్రతి వ్యక్తి పాపాలు ఒప్పుకుంటుంటే ఆ పాపాలను క్షమించే స్థాయిలో ఉండేవాడే దేవుడు. అసలు దేవుడే పాపం చేస్తే ఇంకో ఉపయోగం ఉందండి? ఇంకా దేవుడికి అర్థమే ఉంది అక్కడ. అందుకే దేవుడు పాపం లేనివాడు,
దేవుడు క్షమించేవాడు, ప్రేమించేవాడు, అర్థం చేసుకునేవాడు. అందరూ వచ్చి కృతజ్ఞతలు చెల్లించడానికి, కృతజ్ఞతలు పొందుకోవడానికి, ఆరాధకులు వచ్చి ఆరాధించడానికి, ఆరాధన అందుకోవడానికి ఆయన అర్హుడు. అందుకే దేవుడు అనగా ఆరాధనకి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడై ఉన్నాడు. మనుషులందరిపైన ఆరాధన పొందుకునే అర్హత ఆయన ఒక్కడికే ఉంది. అలాంటి దేవుని ఏం చేశారట? చదవండి, ఇక్కడే ఉంది. తమ వాదముల యందు వృద్ధులయ్యి వారి అవివేక హృదయము అంధకారమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, గమనించండి, నిజమైన అదృశ్యమైన ఆ యొక్క దేవుడిని, మహిమగల దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి, దేవుని అక్షయమగు దేవుని మహిమను క్షయమగు, అక్షయ అంటే నశించినది, క్షయ అంటే నశించిపోయేది, అదృశ్యం అంటే కనబడింది, దృశ్యం అంటే కనబడేది. ఆ అదృశ్య దేవుని లక్షణాలు, దేవుని మహిమ, అక్షయమగు దేవుని మహిమను క్షయమగు అంటే మనుషుడు క్షమించి అంటే మనుషుడు అనేవాడు క్షయమైనవాడు, దేవుడు క్షయమైనవాడు కాడు, అక్షయుడు. కాబట్టి దేవునికి మనుషులందరికీ అతీతుడైనప్పుడు అయినా దేవుడు మనుషులతో సమానుడు కాదండి. మనుషులతో అయినా సరిగ్గా మనుషులతో గుణాలతోనూ క్యారెక్టర్తోనూ దేవుడు సమానుడు కాదండి. వాటన్నిటికీ ఆయన వేరుగా ఉన్నాడండి ఆయన దేవుడు. అలాంటి నీతిమంతుడైన దేవుణ్ణి మనం ఎదుగుతున్నాం. బేరా ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. వీళ్ళేం చేశారు? అక్షయుడుకు దేవుని మహిమను క్షయమగు, గుర్తుపెట్టు, నెంబర్ 1, మనుష్యుల రూపంలో మార్చారట. అంటే మనుషుల్ని దేవుడిగా చేశారు. రెండోది పక్షులు చేశారు, పక్షులు దేవుళ్ళు చేశారు. చతుష్పద, చత్తు అనగంటి అండి, 4 కళ్ళ జంతువులకు పోల్చారు. తర్వాత పురుగులకు పోల్చారు. ప్రతిమ స్వరూపముగా మార్చి, ప్రతిమ అంటే ఏంటి తెలుసా? విగ్రహం అంటే. ఏం తక్కువైంది ఇక్కడ చూడండి. ఒకటి, దేవుణ్ణి, ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి తాగుబోతుతో సమానం చేశారండి. ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి వ్యభిచారితో సమానం చేశారండి. అబద్ధమాడి దేవుడట, బైబిల్ చెప్తున్నా ఆయన అబద్ధమాడవాడని. దేవుడు అబద్ధమాడు. అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడడు, ఆడితే ఒప్పుకోడు కూడా అండి ఆయన. అబద్ధం ఆడి జాలిన దేవుడు అండి ఆయన. కానీ మనుషులు అబద్ధం ఆడతారు, మనుషులు తప్పు చేస్తారు, మనుషులు తప్పిపోతారు, మనుషులు మాట మాటకి పడిపోతారు, నిలబడలేరండి. కానీ ఆ బలహీనమైన మనుషులకు పోల్చాడు దేవుడిని. చూడండి, మనుషులు అంటే మనుషులు దేవుని చేశారు, పక్షులు దేవుని చేశారు, 4 కళ్ళ జంతువులు దేవుని చేశారు, తాగుతున్న పురుగులు దేవుని చేశారు, పురుగులు దేవుని చేశారు మనుషులు. తర్వాత ప్రతిమ అంటే విగ్రహ రూపముగా మార్చేశారంటే. ఇది సమస్య. ఇలా మార్చేయడానికి వారు ఏం జరిగింది తెలుసా? ఇగో వాద ప్రతివాదం జరిగాయటండి. అలా కాదు ఇలా, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా, ఇలా కాదు అలా కాదు ఇలా అని చెప్పి, అందులో అని చెప్పి మొత్తం మీద వాళ్ళంతా కలిపి టోటల్గా అక్షయ దేవుణ్ణి క్షయమగు ఆ యొక్క రూపంలోకి మార్చేశారంట. నేను చెప్పలే, బైబిల్ చెప్తుంది. అందుకే నిజ దైవత్వం తెలియక ఇందులో పురుగుల్లో ఉన్నాడు దేవుడు అని కొందరు, పక్షుల్లో ఉన్నాడు దేవుడు కొందరిని, 4 కాళ్ళ జంతువుల దేవుడు ఉన్నాడని కొందరు. మీకు ఒక విషయం చెప్పనా? ఏమనుకోపోతే ఏమండి, ఆవు పాస్పోర్ట్ తాగేస్తున్నారండి, దరిద్రం, పేడ కూడా తినేస్తున్నారు, దాన్ని వండుకు తినేస్తారు ఇంకో దేశస్తులు వండుకు తినేస్తున్నారు. అంటే దేవుణ్ణి ఖైమ చేసేసుకుంటారు. తిరిగిట్లే జనాలకి. చూసారా? అంటే ఇక్కడ ఇంకొక పక్షులు, మనుషులు, జంతువులు, పురుగులు, ప్రతిమ రూపంలో చెట్లు మర్చిపోయారు. చెట్లు లేవు. మన దేశంలో చెట్లు ఉన్నాయి, ఇతర దేశం చెట్లు ఉండవు. ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి యాడ్ చేసుకుంటే చెట్లు, పొట్లు, రాళ్ళు, రంపలు. ఏమండి, ఒకటేంటండి, ఏదైనా సరే తెలియబడని దేవుని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారంట. మళ్ళీ నేను చెట్ల పౌలు చెప్తున్నాడు, చోటుకు పోయాడు పౌలు, వాళ్ళు ఆరాధిస్తారంట. అక్కడ రాయబడింది, తెలియబడని దేవునికి ఆరాధన చేస్తారంట. అంటే దేవుడు ఉన్నాడు ఏదో రూపంలో,
అనుకునేవారు. తెలియబడిన ఆరాధించేవారు కూడా ఉన్నారట. తెలుసా మీకు? ఏ రూపం పెట్టుకోకుండా ఆరాధించేవారు కూడా తెలుసా మీకు? ఆ విషయం తెలుసా? ఏ రూపం పెట్టుకోకుండా, ఏ రూపం లేకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. తెలియబడిన దేవుడు అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరు ఖాళీగా చెప్పుకున్నట్టు ఎవరు ఖాళీగా లేరు. అందరూ పురుగుల్ని ఆరాధిస్తున్నారు. కొందరేమో పురుగులు కాదని చెప్పి జంతువుల్ని, కొందరేమో జంతువులు కాదని చెప్పి బొమ్మలు కాదని చెప్పేసి పక్షుల్ని, ఇలా రకరకాలుగా ఆరాధికులు ఆరాధిస్తున్నారు. కానీ దేవుడు అలాంటి ఆరాధనకి ఇష్టపడట్లేదు. దేవుడు దేవునిగానే ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈజ్ గాడ్. దేవుడు ఎప్పుడు దేవుడే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఈ గందరగోళం అన్ని చోట్ల, అక్కడ ప్రతి చోట ఉంది. దేవునికి మహిమ కలుగాక. ఒక్క వర్గమని కలిపారు. అది హిందువులో ఉంది, క్రైస్తవులో ఉంది, ముస్లిమ్స్లో ఉంది, యూదుల్లో ఉంది. అందరి మధ్య ఈ గందరగోళం ఉంది. ఈ గందరగోళం మధ్య మన పరిస్థితి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఈ గందరగోళం అంతటినీ బయటకు తీసుకొచ్చేవాడు ఒకే ఒక్కడు. దేవుని ప్రవర్తన ద్వారా జరిగిద్ది. ప్రజలు దేవుని ప్రవర్తన ఆశ్రయిస్తే చాలండి. ఏ ప్రవర్తన ఆశ్రయించాలి? నిజ ప్రవర్తన ఆశ్రయించాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా మీకు? పాత నిబంధన గ్రంథంలో 2వ దినవృత్తాంతములు, దేవునికి స్తోత్రం కలుగాక, 2వ దినవృత్తాంతంలో 20 అధ్యాయములో 20 వచనంలో ఒక మాట రాయబడింది. ఒక్క మాట, దానికోసం చదువుతున్నాను పేరు. నేను మన సబ్జెక్ట్కి రిలేటెడ్ వాక్యం అది. చదవమ్మా. వచ్చాను, కిందకు వచ్చాను టకటక. నా పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎత్తుకుంటాను. అది మీ దేవుడిని యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అక్కడ తగ్గడ ఆయన ప్రవర్తనలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురని చెప్పాడు. కృతజ్ఞతలు అవ్వాలంటే ఎవరిని నమ్ముకోవాలి? మన ముందు ఎవరిని నమ్ముకోవాలి? ప్రవర్తన నమ్ముకోవాలట. అంటే ఇక్కడ ఏమంటాడంటే దేవుడిని యెహోవాను నమ్ముకుంటే స్థిరపరచబడతారన్నాడు. అంతేకాదు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురు. ఏ విషయంలో కృతజ్ఞత చూపిస్తాం ప్రవక్త కంటే? ప్రవక్త మనకి దారి చూపించిన వాడిగా ఉన్నాడు. ప్రవక్త గైడ్గా ఉన్నాడు. ప్రవక్తే దైవత్వాన్ని బయలుపరిచేవాడిగా ఉన్నాడు. ప్రవక్త మాత్రమే నిజ దేవుని పక్షాన్ని నిలబడేవాడిగా ఉన్నాడు. అందుకే ఈ గందరగోళం అంతట్లో ఆ రోజు ఏలియా కాలంలో అందరూ గందరగోళంలో ఉన్నారు. గందరగోళంలో 2 తలంపుల మధ్య ఉన్నారన్నమాట. దేవుడా యెహోవా లేకపోతే బయలు దేవుడు అని చెప్పి 2 తలంపుల మధ్యలో కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఒక ప్రవక్తన దేవుడు పంపాడు. అతడు ఏలియా అయి ఉన్నాడు. ఏలియా వచ్చాడు, ఏలియా రుజువుపరిచాడు. ఏలియా ఆ జనసంఖ్యను చూసి మోసపోలేదు. ఇంతమంది నమ్ముతున్నాడు కదా, అయ్యో దేవుడు ఒకవేళ ఎంతమందిలో ఉన్నాడేమో జనసంఖ్యను బట్టి అతడు రాజీ పడలేదు. కానీ అతడు మాత్రము నిజ దేవుని పక్షాన్ని ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అంటే అతను దైవత్వం బాగా తెలుసు. ఆమేన్. తెలుసు కాబట్టి ఆ దైవత్వం కోసం నిలబడ్డాడు. అందుకే చాలా దాన్ని ఏమంటారు, కాన్ఫిడెంట్గా అన్నాడు అనమాట. దూరంగా ఉన్నాడేమో రమ్మన్నాడు, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నిద్రపోయడం లేపండి, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ప్రయాణం ఉండడం చూడండి, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మీరు సాయంకాలం దాకా కొట్టుకున్నా, తిట్టుకున్నా, చంపుకుని నరుక్కున్నా, నాలుక మీద సూదులు పెట్టుకున్నా, చెవులు కొరుక్కున్నా, ఏమంటే కొడలతో కొట్టుకున్నా, బీళ్ళతో రాసుకున్నా, కత్తులతో కోసుకున్నా రాడు అని ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? దేవుడు అండి. అది దైవత్వం గురించి తెలిసిన వాడే ప్రవక్త అండి. రాజీ పడేవాడు కాదు ప్రవక్త అనేవాడు. దైవత్వం తెలిసిన తర్వాత అక్కడే నిలబడతాడు ఒంటరిగా. ప్రపంచం ఒక పక్క అయితే ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఏలియా ఒక పక్క నిలబడ్డాడు. దేవుడిని యెహోవాని దించగలిగాడండి. అప్పుడు జనులు గందరగోళం ఉన్న వాళ్ళందరూ నిమ్మలపరచబడి ఒక మార్గం చూపించాడు. కాబట్టి ఆ ప్రవక్తకి కృతజ్ఞతలు తెలియచేయ వరకు ఉన్నాం. కృతజ్ఞతలు అవుతారట. ఇప్పుడు ఒక అరణ్యంలో, కేక అరణ్యంలో ఆ భయంకర అడవుల్లో దారి తప్పిపోయాం అనుకోండి. గందరగోళం పరిగెడుతున్నాం, అటు వెళ్తాం, ఇటు వెళ్తాం, మొత్తం తిరుగుతున్నాం అంట. అసలు నీకు దారి తిరగట్లేదు. ఆ టైంలో గైడ్ వచ్చాడు.
కంగారు పడుకో, ఇక్కడున్న పరిస్థితులన్నీ నాకు తెలుసు. ఇటు వెళ్తే, అటు వెళ్తే, ఇటువైపు వెళ్తే, వెనకవైపు వెళ్తే ఏముంటుందో నాకు తెలుసు. నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి నేను నడిపిస్తాను. ఇదిగో నా మాట విను, ఈ దారిలోనే వెళ్ళు అని ఒక దారి చూపిస్తాడనమాట. అప్పుడు తగ్గిపోయిన వాడు, లేకపోతే గందరగోళంలో ఉన్నవాడు, ఎటేలో తెలియని వాడు, జంక్షన్లో ఉండిపోయిన వాడు అంటే నిలబడిపోయిన మాట, అతనికంటూ ఒక నిశ్చేత లేదు, ఒక మార్గం లేదు. అంటే అలాంటి సమయంలో ఒక గైడు ఇలా వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఆ గైడ్ చెప్పినట్టుగా ఆ దారిలో వెళ్ళాడు, ఇంటికి పోయాడు, అంటే గమ్యానికి చేరుకున్నాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు, అతనికి మళ్ళా కనబడితే కృతజ్ఞతలు తెలియజేస్తాడు అనమాట. బయలుదేవుడా యెహోవా దేవుడు అనే ప్రజల మధ్య దేవుని దించినప్పుడు ప్రజలు కృతజ్ఞతలుగా ఉన్నారండి. అలాంటప్పుడు ఈ కాలానికి పంపిన ప్రవక్త గురించి మనం చాలా కృతజ్ఞతలుగా ఉండాలి. నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను ఆ విషయంలో. దేవునికి మహిమ కలగాక. ఈ విషయంలో పూర్తి నమ్మకము మనపై రావడానికి గల కారణం ఒక ప్రవక్త ద్వారానే. దేవునికి మహిమ కలగాక. అందుకే యెహోవాను నమ్ముకోండి, సరిపోదు. అక్కడితోటి యెహోవాను నమ్ముకున్నంత మాత్రాన సరిపోదు. యెహోవాని బయలుపరచాలన్నా, యెహోవాని చూపించాలన్నా, లేక దైవత్వం గురించి మాట్లాడాలన్నా, మనకి నిశ్చయత రావాలన్నా, మనకు మార్గం తెలియాలన్నా అక్కడ ఒక ప్రవక్త అవసరం. అందుకే యెహోవాని నమ్ముకోనండి, తర్వాత ఆయన ప్రవక్తలను నమ్ముకోనండి, అప్పుడు మీరు కృతజ్ఞతలు కుదరని చెప్పాను. దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఈ పాయింట్కి వద్దాం ప్రియ. మనం దైవత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. వాస్తవానికి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మలో రక్తమాంసాలు లేవు. ఆత్మకున్న దేవుడు రక్తమాంసాలకు రావడానికి గల కారణము కేవలం మానవుడు వాక్యం దెబ్బపడడం ద్వారా. ఇంకా చెప్పండి, మానవుడు దేవుని ఆజ్ఞని మీరిపోవడం వల్ల. ఇంకా చెప్పండి, దేవుడి నుంచి మనుషుడు పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల, తెగిపోయిన ఆ కనెక్షన్ మళ్ళీ కలపడానికి వేరే దారి లేక దేవుడు ఏం చేస్తాడంటే మానవ రూపంలో వచ్చాడనేది సత్యము. మనుషులో జన్మించలేదు, కానీ మనిషిలా జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఒక మనిషిలో నివాసం చేయలేదు, కానీ ఆయన ఒక మనిషిలా పూర్తిగా ఒక బాడీ ఆయన తయారు చేసుకుని రక్తమాంసాల బాడీని తీసుకువచ్చి ఆ బాడీలో తానే కొమ్మరించుకున్నాడు. చూడండి, అది నిజమొక్క దైవత్వం అంటే. ఇది సత్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. ఆ పాత్రను యెహోవా దేవుడు, ఆత్మగుణ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఇది సత్యం. శరీరధారిగా వచ్చాడు. ఆ పాత్ర యెహోవా దేవుడు, ఆ అడోనీ, లేకపోతే యావే, యాషువా, లేకపోతే అల్లా, లేకపోతే ఓం, ఓడ్, ఏమైతే శబ్దం ఉందో ఆ తెలియబడిన దేవుడు ఎవరైతే ఏమై ఉన్నారో ఆయన ఈ లోకానికి ఒక మానవ రూపంలో శరీరీతులుగా వచ్చేది సత్యమండి. వాక్యం శరీరమైంది, ఆత్మ శరీరం ధరించింది, అండ్ మార్పిగా మార్చబడింది. ముసుగులో ఉన్న దేవుడు ముసుగు తీసి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ఈ కాల ప్రవక్త చెప్పిన అంశాలు గుర్తు పెట్టుకోండి. బలవంతుని దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. అది సబ్జెక్ట్ అండి. అంటే అదృశ్యమైన దేవుడు దృశ్యంలోకి వచ్చేసాడండి. పోయిన చెప్పినట్టుగా పవర్ అందులోనే ఉంది, కానీ ఆ కవర్ ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదం జరగదు. ఎప్పుడైతే కవర్ తీసేస్తామో అప్పుడు దాన్ని పట్టుకున్నది ప్రమాదం. దేవుడు శక్తి అయినాడు. ఆ శక్తి అంతా, బలమంతా కూడా క్రీస్తు అనే ఆ తోలుల మధ్య ఆయన నివాసం చేశాడనేదే సత్యమండి. అందుకే దేవుడు అనేవాడు పాపం చేయకూడదు. ఒకరోజు యేసుక్రీస్తు పట్టుకుని గట్టిగా అడుగుతున్నమాట. ఎవరు అడుగుతున్నప్పుడు వాళ్ళంతా అన్నారు, ఇగో ఇది తప్పు చేసింది, పాపం చేసింది అన్నప్పుడు ఆయన అన్నాడు, మేడం, మీలో పాపం చేసిన వాడు, లేక మీలో పాపమే లేనివాడు రాయండి అని చెప్పాడు. అందరూ ఆత్మ పరిచయం చేసుకున్నారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళ వాళ్ళకు అందరూ కూడా అర్థమైంది ఏంటంటే నేను పాపిని, నేను అర్హురాలు, యోగ్యుని అని చెప్పి రాళ్ళు పడేసి వెళ్ళిపోయాడు వాడు. అక్కడ అంటాడు ఆయన, నేను శిక్షించినమ్మా అంటాడు. నేను శిక్షణ అంటే అర్థం ఏంటంటే ఆయనకి శిక్షించే హక్కు ఉంది, అర్హత ఉంది, ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు. ఒకసారి నిలబడి యేసుక్రీస్తు నాలో పాపం ఉందని మీరు ఎవరు చూపించగలరు అని అడిగాడు. యేసుక్రీస్తుల పాపాన్ని ఇప్పటి వరకు కూడా పట్టుకోలేదు ఎవరు కూడా. ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తులో తప్పును పట్టుకునే నాదుడే లేడు ఈరోజు. యేసుక్రీస్తులో మాటలో కానీ, క్రియల్లో కానీ, కార్యాలో కానీ, లేకపోతే ఆయన యాటిట్యూడ్ కానీ, లేదా ఆయన క్యారెక్టర్లో కానీ, ఆయన జీవించిన జీవితంలో కానీ ఆయనలో ఏ తప్పు కనిపించలేదండి. ఆయన ఏది చేసినా
ప్రతిదీ వాక్యానుసారంగానే ముందు నిర్ణయించిన ప్రకారంగానే ఆయన చేసుకుంటూ పోతున్నాడండి. సో ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? ఎవరైతే తెలియబడిన దేవుడు అంటున్నారో ఆయనే, ఎవరైతే ఓం అన్నారో ఆయనే, ఎవరైతే అడోని అంటున్నారో ఆయనే, ఎవరైతే ఒక దేవుడు ఉన్నాడని చెప్తున్నారో, శక్తి అని చెప్తున్నారో ఆయనే. ఈ కమ్యూనిస్ట్ దేశస్తులు కూడా దేవుడు నమ్మరు, కానీ ఒక శక్తి ఉంది నమ్ముతారండి వాళ్ళు. తెలుసా మీకు ఆ విషయం? కమ్యూనిస్ట్ వాళ్ళు బయట మంచి సిపిఐ సిపిఐ ఇంకోటి ఇంకేముంది, 2-3 రకాలు ఉన్నాయి పేర్లు, నాకు తెలియదు. సిపిఎఫ్, సిపిఐ ఇవన్నీ కలిపితే దాని వెనక దేవుడు నమ్మరాళ్ళు, ఒక శక్తి అంతే. కమ్యూనిస్ట్ వాళ్ళు దేవుడు నమ్మరండి, కానీ ఒక శక్తి ఉంది నమ్ముతారండి. పవర్ అంటారన్నమాట. అంటే ఏదో ఉంది అనే విషయం తెలుసు, కానీ దేవుడైతే కాదంటారన్నమాట. వాళ్ళకు కూడా దేవుడేనే, హిందువులకి దేవుడేనే, ముస్లిమ్స్కి దేవుడేనే, యూదులకు కూడా దేవుడేనే, క్రైస్తవులకు దేవుడేనే. ఈరోజు ప్రపంచానికి ఆయన తప్ప ఇంకెవరున్నారండి? సృష్టించిన వాడే, సృష్టికర్తే సృష్టిలోకి వచ్చి నడిచేయడం బైబిల్ చెప్తుందండి. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. యోహాను సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే, దేవునికి మహిమ కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం గమనించండి. ఆయన లోకములో ఉండేను, లోకం ఆయన మూలముగా కలిగేను. అసలు లోకంలో ఉన్నవాడు మూలంగానే లోకం కలిగిందంట. అది పాయింట్ ఇక్కడ పట్టుకొని పోయారా? చాలా స్పష్టంగా ఉంది. లోకంలో ఉన్నాడా యేసుక్రీస్తు వారు? ఏమైనా ఉన్నాడా? కానీ బైబిల్ చెప్తుంది లోకంలో ఉన్నవాడంట అసలు లోకమే ఆయన మూలం కలిగిందంటండి. అది స్పష్టత. పై వచనం గమనించండి, 3వ వచనంలో సమస్తము ఆయన మూలంగా కలిగాను. 2వ వచనం చూడండి, ఆయన ఆది యందు దేవుని యొద్ద సమస్తమును ఆయన మూలంగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అసలు కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయన లేకుండా ఏది కలగలేదంటండి. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. ఆయన లేకుండా ఏమీ కలిగి లేదంటండి. సమస్తము ఆయన మూలముగా కలిగిందట. సమస్తానికి ఆయనే మూలం. 3వ వచనం, కలిగి ఉన్నది ఏది. ఇప్పుడు కలిగి ఉన్నది అంటే ఏంటి? కలిగి ఉన్నది ఏంటండి? మాట్లాడేంటమ్మా? సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? నక్షత్రాలు ఉన్నాయా? సముద్రాలు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? మనం అక్కడే ఉన్నామా? ఎక్కడో ఉన్నామా? చెప్పండి. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం చెప్పరేంటండి? ఇవన్నీ కలిగిలేమా? ఇవన్నీ కలిగి ఉన్నామా? కలిగి ఉన్నది ఏదైతే ఉందో ఇవన్నీ ఆయన లేకుండా లేవంటండి. అంటే ఏంటి? ఇవన్నీ ఆయన మూలముగా కలిగినవి. అంటే ఎవరైనప్పుడు మరి ఎవరైనా, ఇప్పుడు నా చేతి వాచ్ ఉందండి, వాచ్ని ఎవరు తయారు చేశారు? దీని సృష్టికర్త ఉన్నాడు. ఈ ట్యాబ్ ఉంది, ఈ మైక్ ఉంది, దీన్ని సృష్టికర్త ఉన్నాడు, తయారు చేసిన వాడు. మరి సూర్యుని ఎవరు తయారు చేస్తారు? సూర్యుడిని వాచ్ చేసినట్టు చేశాడా? మైక్ని శేషుడు చేశాడా? చంద్రుని, నక్షత్రాలని, భూమిని ఎవడైనా వచ్చి నేనే సూర్యుని తయారు చేశానని వాడు ఎప్పుడైనా విన్నారు మీరు? నేనే చంద్రుని తయారు చేశానని చెప్పినవాడు విన్నారు మీరు? నేను మైక్ తయారు చేస్తా, ట్యాబ్ తయారు చేస్తా, ఇది తయారు చేసిన ఉన్నారు తప్ప ఏమండి ఇవన్నీ కాపీలు. ఆయన చేసింది కాపీ కాదు, సృష్టి. ఇంకెవరు దాన్ని తయారు చేయలేరు. ఆయన ఒక వెలుగు తయారు చేశాడు, దాన్ని ఎవరు తయారు చేయలేరు, కానీ తయారు చేశారు. ఇదిగో ఇది కృత్రిమ వెలుగు అంటారు, ఇది నిజమే వెలుగు కాదు. ఇదేంటి? మనం పెట్టుకున్న కృత్రిమైన వెలుగు అనమాట. కానీ దేవుడు పెట్టిన వెలుగు నిత్యం ఉండే వెలుగు అండి. సృష్టింపబడిన వస్తువులు చూసినప్పుడు అర్థమవుద్దట. ఇందాక చెప్పాడు పౌలు గారు, సృష్టింపబడిన వస్తువులను బట్టి అదృశ్య దేవుని గుణలక్షణాలు బయలుపరచబడతాయట. అదృశ్యమైన కనబడిన దేవుని గుణలక్షణాలు ఎలా బయలుపడతాయంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, అక్కడ జననము, మరణము, మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు, పునరుద్ధానము చూపిస్తున్నది. హల్లెలూయా. ఆకులు చిగురిస్తున్నాయి, ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి, మళ్ళా భూమికి వెళ్ళిపోతున్నాయి, మళ్ళా చిగురిస్తున్నాయి, జన్మిస్తున్నాయి, జీవిస్తున్నాయి, మరణిస్తున్నాయి, మళ్ళా లేస్తున్నాయండి అవి. అంటే జననము, మరణము, పునరుద్ధానము ఇందులో దాచబడి ఉందని బైబిల్ చెప్తుందండి. ప్రతి సృష్టిలో ఆయన కనిపిస్తున్నాడండి.
సృష్టి ఆయన కాదు, కానీ సృష్టికర్త అండి ఆయన. సృష్టి ఆయన కాదు, సృష్టిలో ఆయన గుణలక్షణాలు కనిపిస్తాయి. మన ప్రవర్త దేవునికి కనుగొన్నది చర్చిల్లోనూ సమాజంలోనూ మనుషుల మధ్య కాదు. మన ప్రవర్త కనుగొన్నది ప్రకృతిలో దేవుని కనుగొన్నాడండి. ప్రకృతి దేవుడు అంటలేదు ఆయన, గుర్తుపెట్టుకోండి. ప్రకృతిలో దేవుని గుణలక్షణాల ద్వారా దేవుడు ప్రకృతిలో పనిచేస్తున్నాడని గుర్తుపెట్టాడండి. కాబట్టి ఐఎమ్ నేచర్లో, నేనైతే నేచర్లో ఉన్నాను. నేను నేచర్ని ప్రేమిస్తాను. నేచర్ ఇష్టపడతాను. ఐ లవ్ నేచర్. ఎందుకంటే అందులో కూడా దేవుడు ఉన్నాడండి. బైబిల్ కూడా నేచర్లో రాయబడి ఉందండి. ఆకాశం అందు బైబిల్ ఉంది. ప్రకృతిలో బైబిల్ అంటే ఏంటండి చెప్పండి? ప్రకృతిలో బైబిల్ ఎలా ఉంది? ఆ చెట్లప్పటికి నీతి బైబిల్ వచ్చేది బయటికి. ఏంటి ఏమర్థమైంది? ప్రకృతిలో బైబిల్ అర్థం ఏంటండి? ఒరే బాబా, పునరుద్ధానం ఉంది, జీవితం ఉంది, చనిపోవడం ఉంది, పాతి పెట్టబడుతుంది. ఎక్కడిది ఇది? బైబిల్లో ఉన్న కార్యము. సూర్యుడు ఉదయిస్తున్నాడని జన్మిస్తున్నాడు, జీవిస్తున్నాడు, వృద్ధాప్యకు వస్తున్నాడు, చనిపోతున్నాడు, పాతి పెట్టబడుతున్నాడు, మళ్ళా సూర్యుడు లెగుస్తున్నాడు, మళ్ళీ ఆకులు లెగుస్తున్నాయి. అనగా ప్రకృతిలో బైబిల్ ఉంది. ఇంకా చెప్పమంటారా? గొంగలి పురుగు మొదటి జీవితం, మనిషి జీవితం. అదే గొంగలి పురుగు తర్వాత చీతాకు ఒక చిలక. అది ఏం కనిపిస్తుంది? అక్కడ మార్పు చూపిస్తుందండి. ఒక మార్పు చూపిస్తుంది. ఒక సమరీ స్త్రీ ముందు ఆమె గొంగలి పురుగులా ఉంది, తర్వాత ఆమె చీతాకు ఒక చిలకగా మారిపోయింది. మార్పు కనిపిస్తుంది అక్కడ, పునరుద్ధరణ కనిపిస్తుంది అక్కడ. ఇంకా చెప్పమంటారా? ఇంకా చెప్పనా? ప్రకృతిలో వీలు కోసం ప్రకృతిలో బైబిల్ ఎత్తకండి. అంటే చెట్టు ఎక్కేసి పాస్కర్ బైబిల్ లేదని చెప్పకండి. ఆ చెట్లో పునరుద్ధరణ ఉంది. ఆకాశ నక్షత్రాలు చూడండి, ప్రకాశిస్తూ ఉంటాయి. నీతిమంతులు పరిశుద్ధికి జన్మించిన వారు ఆ నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశిస్తున్నారని బైబిల్ చెప్తుందండి. దేవునికి మహిమ కలుగాక. ఒక నాటబడిన విత్తనానికి వర్షం ఎలా పడుతుందో, నీలో నాటబడిన వాక్యానికి వాక్య వర్షం పడుతుందని అర్థం. అక్కడ నువ్వు ఎలాగైతే లేస్తున్నావో సూర్యునికి వెలుగు పడుతుంది, నీ మీద వెలుగు పడుతుంది. వెలుగు వలన చాలా మొక్కలు జీవిస్తున్నాయి, తెలుసా మీకు? చాలా మొక్కలు వెలుగు వల్లనే జీవిస్తున్నాయి. వెలుగు లేకుండా మొక్కను తీసి లోపల పెట్టడం చచ్చిపోతాయా? మాట్లాడేంటంటే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఏముందండి? ఏమవుతుంది? చచ్చిపోతాయి. వెలుగు లేకపోతే చచ్చిపోతాయి. వెలుగు లేకపోతే మనకి ఇంట్లో కొన్ని బట్టలు ఆరైతే ఆరవండి, వెలుగు కావాలి. కందిపప్పు, బీరకాయలు, ఇంకేంటి? వెలుగు వలన చాలా మేలు ఉందండి. జీవం ఉందండి. వెలుగులో ఏముంది? మరణం నుంచి జీవం తీసుకొస్తుంది. ఇప్పుడు లోకాన్ని వెలుగు చేస్తా, యేసుక్రీస్తు లోకాన్ని వెలుగై ఉన్నాడు. ఈ సూర్యుడేమో మొత్తం వెలిగిస్తున్నట్టుగానే ఆయన కూడా ఒక నీతి సూర్యుడుగా ప్రకాశిస్తున్నాడు భూమి మీద. ప్రకృతిలో బైబిల్ ఉందండి. ప్రకృతిలో ఏముంది? బైబిల్ ఉంది. ఆకాశం అందు బైబిల్ ఉంది, ప్రకృతిలో బైబిల్ ఉంది. మన చేతిలో రాయబడిన అక్షరములో బైబిల్ ఉంది. ఇదిగో ఇక్కడ మన చేతిలో బైబిల్. ఇది లేకపోయినా, ఈ అక్షరము లేకపోయినా, బైబిల్ భూమి మీద ఈ పుస్తకం లేకపోయినా ప్రకృతిలో బైబిల్ ఉంది, ఆకాశం బైబిల్ ఉంది. ప్రవక్త ఈ అక్షరానికి చూస్తా, ప్రవక్త ప్రకృతిలో ఉన్న బైబిల్ చూసి నిజదేవుని తెలుసుకున్నాడండి. అందుకే పౌలు అన్నాడు, ఆయన సృష్టించిన వస్తువులన్నిటినీ మనం పరిశోధిస్తే దేవుడు ఏమై ఉన్నాడో, గుణలక్షణాలు ఏమిటో బయలుపరచబడతాయి. దేవుడు బ్రతికించేవాడుగా ఉన్నాడు, చచ్చిన వాడిని లేవనెత్తేవాడుగా, పునరుద్ధరింప చేసేవాడుగా ఉన్నాడండి ఆయన. మరణాన్ని జీవంగా మార్చేవాడుగా ఉన్నాడండి ఆయన. ఇక మారడు, దుష్టిగా ఉండిపోతాడు. ఇక మాడనుకున్నప్పుడు దుష్టుని గొంగల పురుగుని చీతాకు చెలుగుగా మార్చే అవకాశాలు ఉన్నాయి దేవునికి పేర. కాబట్టి అది గూట్లోకి వెళ్ళాలి, కట్టుకుని ఉండాలి కొన్ని రోజులు. నువ్వు కూడా వాక్యపు గూట్లోకి రావాలి. నువ్వు కూడా చర్చిలోకి వచ్చి కూర్చుంటే చక్కగా ఏమవుతుందంటే నువ్వు కూడా దీవించబడతావు. దేవునికి మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ పాయింట్ చూద్దాం. ఆత్మని దేవుడు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఈ లోకం ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. పైన వాక్యం చూడండి, ఆదికాండం యోహాను సువార్త మొదలు వచ్చిన ఆది యందు వాక్యము, వాక్యము
దేవుని వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. దీని లోగోస్ అన్నారండి. మాట, వాక్యము, లోగోస్. ఈ లోగోసే 14 వచనంలో శరీరాధార అయిపోయిందండి. ఆ లోగోస్, ఆ వాక్యం, ఆ దేవుడు, ఆ దేవుడే, ఆ వాక్యమే, ఆ శబ్దమే, ఆ పవరే, లేకపోతే ఆ అధోని, లేకపోతే యావే, జాషవా, ఎన్ని పేర్లతో పిలవండి, ఎన్ని భాషలతో మాట్లాడండి, ఒక్క అవతల గట్ట అదృశ్యమైన దేవుడు, ఆ వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు, ఆ వాక్యము ఎలా వచ్చిందట? శరీరధారి అయి. అంటే శరీరము లేని వాక్యము శరీరము ధరించుకుని వచ్చుటయే దైవత్వము. దేవునికి మహిమ కలుగాక. మనం ఏం చెప్పుకున్నాం? నిజ దైవత్వం యొక్క ప్రత్యక్షత గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నిజ దైవత్వములు ఎవరు బయలుపరచబడుతున్నారంటే, ఎటు చూసినా, ఎటు కోలం మాట్లాడుకున్నా యేసుక్రీస్తే బయలుపరచబడుతున్నాడండి. నాకు ఆయన తప్ప ఎవరు కనిపించట్లే. ఎటు చూసినా సరే పాపం లేనివాడిగా ఉన్నది ఆయనే, సృష్టించిన వాడిగా ఉన్నది ఆయనే, మళ్ళా బ్రతికించే జీవ పునరుద్ధానం కూడా ఆయనే అని ప్రకృతిలో అది బయలుపరచబడదు. ప్రకృతి, బైబిల్ లేకుండా ప్రకృతిలో క్రీస్తు ఉన్నాడు, ప్రకృతిలో దేవుడు ఉన్నాడు, ప్రకృతిలో దేవుని అదృశ్యమైన గుణాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. మనం దేవునికి మహిమకలుగా ఆమె చెప్పచ్చా? ఆ వాక్యం శరీరధారి అయిపోయింది. అంటే శరీరము లేని వాక్యము, శరీరము లేని దేవుడు, శరీరము లేని ఒక శబ్దము, ఒక శబ్దము, ఒక శబ్దము. హల్లెలూయా. మీకు తెలుసా ఈ భూమి అంతా ఎలా సృష్టించబడిందో? విస్ఫోటం జరిగిందంట. ఏం జరిగింది? విస్ఫోటం. అంటే ప్రవక్త అంటాడు, మత్తాబీలు తెలుసు కదా, మత్తాబీలు దీపాల టైంలో కాలుతారు కదా. ఆ మత్తాబీలు కాల్చినప్పుడు, లేకపోతే ఇంకా చెప్పాలంటే మన వాళ్ళు గ్రాండ్ పెడతారు కదా అండి, నిప్పులు వస్తాయి, నిప్పు కణాలు వస్తాయి. బ్రదర్, కణాలు లెక్క పెట్టారు చక్కెర పెట్టండి మీరు. చక్కెర గారు లెక్క పెట్టారు. ఒక్కసారి ఆయన దీనితల గుర్తులు తిరగట్లేదు, ఒక్కోసారి కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. లెక్క పెట్టారా, లెక్క పెట్టలేదా? యోబు గారు లెక్క పెట్టారా? భోజీ లెక్క పెట్టారు ఎప్పుడన్నా? మోజేస్ గారు లెక్క పెట్టారా? ఏలే గారు లెక్క పెట్టలే. అసలు లెక్క పెట్టలే ఆలోచన కూడా మీకు రాలే. అసలు లెక్క పెడితే కనుక మీకు పని చేయలేరు. ఇక అంటే ఎన్ని కణాల్లో మనము అంచనా వేయలేమన్నమాట. అలా దేవుడు ఫస్ట్ స్టార్టింగ్లో భూమిని అంటండి పుష్పాటంగా చేశాడట. అంటే మతాబిలు కాలినప్పుడు అందులోంచి పడతాయి మన కిందకి. అది విడిపోతుంది అన్నమాట, టపాటా విడిపోతుంది. ఎన్ని విడిపోతే చెప్పలేం. ఆ కణాలు ఎలా ఉంటాయి, విస్తారంగా బయటకు వస్తాయో, పడతాయో. అలాగనే ఈ భూమి అంట ఈ స్ఫోటం కలిగినప్పుడు అంటండి, దేవుడు సృష్టించినప్పుడట ఒక పేళ్ళు పెరిగిందండి, పేళ్ళు. ఆ పేళ్ళలో మొక్క ఈ రాష్ట్రం అంటాడు ప్రవక్త. అర్జున రాష్ట్రం ఒక మొక్క అంటాడు, జబర్స్థాన్ ఒక మొక్క అంటాడు, ఆంధ్రప్రదేశ్ మొక్క. ఆయన మతాబిల్లు కాల్చినప్పుడు, అయితే ఆ మతాబిల్లుంచి వస్తున్న ఒకదాని నుంచి మొక్కలు అవుతాయి, వేరవుతాయి అనమాట, డివైడ్ అవుతాయి అనమాట. అలా ఇవన్నీ దేశాలు, రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఆయన పలికినప్పుడే డివైడ్ చేయబడ్డాయి. ఈ భూమి అలా పరచబడిందటండి. దీని సృష్టికర్త ఆయనండి. రంగురంగు చేపలు ఉన్నాయండి భూగర్భములో, సముద్ర భూగర్భములో. వాటికి ఎవరూ పెయింట్ వేయలేరు. అసలే ఆ సృష్టిని చూసినప్పుడు ఆయన ఎంత వెరైటీ గాడ్గా ఉన్నాడు చూడండి. దేవుడు వెరైటీ గాడ్ అనమాట. ఆయన చేసింది అలా చేయట్లే, కాపీ కొట్టట్లే, ఇంకా లేని వాడిని ఉనికిలో తీసుకొచ్చేటువంటి వాడు ఉన్నాడు అండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి ఆ ప్రకృతి ఎలా ఉందో చూడండి. తల్లి గర్భంలో పిండం ఉన్నప్పుడు ఆ పిండం ఎలా తయారవుతుంది చూడండి. చాలా అందముగా, మంచిగా, నీట్గా తయారవుతుందండి. చాలా అద్భుతమైన కళ్ళు, అద్భుతమైన చెవులు, అద్భుతమైన పళ్ళు వరుస. బావు ఎవడు కడతాడండి అలాగా? కృత్రిమ పళ్ళు కట్టించుకుంటారు చాలామంది. దేవుడు కట్టిన పళ్ళు చూడండి అండి. కృత్రిమ కాలు పెట్టుకుంటారు కదా, దేవుడు పెట్టిన కాలు చూడండి. కృత్రిమ పాటలు పెట్టుకుంటారు, కానీ ఆయన కృత్రిమ లేడు. కన్ను కూడా కృత్రిమ పెట్టుకున్న కృత్రిమ, కానీ ఆయన ఒరిజినల్గా చేశాడండి. అంటే ఆయన సృష్టికి పోటీ లేదు. తల వెంట్రుకలు అబ్బబ్బా విస్తారమైన వెంట్రుకలు చేసి ఇప్పుడు లెక్క పెట్టుకున్నారమ్మా మీరు? తల వెంట్రుకలు లెక్క పెట్టుకుంటారు. ఎప్పుడు రాలిపోయి మాత్రం రాలిపోయాయి అని. అంటే చూడండి ఆయన తలంపులు అంటే దావీదంటావు, నా తల వెంట్రుకలు మించి ఉన్నాయంటాడు ఆయన తలంపులు. విస్తారమైన తలంపులు అండి ఆయన.
సో దైవత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగాక. ఆ వాక్యము శరీరధారైంది అంటే ఆత్మ ఈ లోకానికి ఒక శరీరం అమర్చుకుని, లేక ఆత్మ శరీరం ధరించి, లేక శరీరం ముందుకు వస్తే ఆత్మను నివసించి ఈ భూమి మీద ఆయన ఒక ప్రపంచ బలిగా, అర్పణగా, గొర్రెపిల్లగా, పాపాలు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ప్రత్యక్షపరచబడ్డాడు. ఆమేన్. ఒక దేవదూతను పంపలేదు ఆయన, ఒక దేవదూతను పంపించలేదు. దేవుడే ఒక మనిషి రూపంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన కృప సత్య సంపూర్ణుడిగా ఆయన కృపై ఉన్నాడు, ఆయనే కృపై ఉన్నాడు. చూడండి అక్కడ వాక్యం ఉంది 14లో. ఆ వాక్యం శరీరధారైంది. అసలు శరీరధారైంది అనే పదమే దైవత్వం అండి. మీరు పట్టుకోగలిగితే వాక్యమే శరీరధారైంది. ఈ వాక్యము ఇక్కడ శరీరం దాల్చి వచ్చిందండి. వాక్యం యెహోవా, వాక్యం అడోనై, వాక్యం ఓం, వాక్యం శక్తి. అర్థమైందా? వాక్యమే అల్లా, వాక్యమే దైవత్వం, వాక్యమే పవర్, వాక్యమే ఒక అదృశ్యమైన శక్తి. ఆ అదృశ్యమైన శక్తే క్రీస్తు రూపంలోకి వచ్చిన విషయాన్ని ఈ కాలంలో ప్రవక్త చాలా స్పష్టంగా మెసేజ్ వర్తమానాల్లో వివరించగలిగాడు త్రూ బైబిల్ ప్రకారంగా. దేవునికి మహిమ కలుగాక. రెండోది కృప. ఆయన కృపై ఉన్నాడు. ఎవరినైనా ఆయన కృపై ఉన్నాడు. అసలు కృపకి ఆధారమే ఆయన, కృపకి అర్థమే ఆయన, కృప శాశ్వతమైన కృపకి మూలమే ఆయన. దేవునికి మహిమ కలుగాక. కృప మరియు ఆయన ఎవరు? సత్యమైన వాడు అంటే సత్యం. ఆయనే సత్యం. కృప ఆయనే, సత్యము ఆయనే. సత్యం అంటే ఏంటి? నిజం. సత్యం అంటే ఏంటి? ఏదైతే ఉన్నదో, ఏదైతే నిజం ఉన్నదో ఆ నిజమే సత్యం. ఇప్పుడు ఆయన ఎవరు? నేనే సత్యమును అంటే ఏదైతే నిజం ఉన్నదో నిజము నేనే అన్నాడండి ఆయన. నాతో ఉన్నారా? ఏదైతే నిజముందో, నేను సత్యమే, నువ్వు సత్యమే, అందరూ సత్యమే అని అంటలేదండి ఆయన. నేనే సత్యం అంటున్నాడండి. ఈ మాట ఎవరు అనగలరు? ఎవరు చెప్పగలరు? నేనే సత్యమునని, నాలో పాపముందని స్థాపించండి అంటే ఆయనలో పాపాన్ని వెతకలేకపోయారు. అంటే ఆయన ఎవరు? పరిపూర్ణమైన సత్యమై ఉన్నాడు. నిజానికి నిజ స్వరూపం ఆయనే ఉన్నాడండి. నిజానికి కేర్ ఆఫ్ ఆయనే ఉన్నాడండి. నిజం ఆయనే ఉన్నాడు. అసలే సత్యం ఆయనే ఉన్నాడు. అసలే ఇప్పుడు ఆయనే సత్యమై ఉన్నాడు. సో ఆయన కృపై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. అంతేకాదు, మూడోది సంపూర్ణుడిగా ఉన్నాడట. సంపూర్ణుడు అంటే అర్థం ఏంటి? పర్ఫెక్ట్. ఒక నిజ మానవ స్వరూపం కలిగినవాడుగా ఉన్నాడండి. సంపూర్ణం, పూర్ణం కాదు, సంపూర్ణం. అంటే 90 రూపాయి కాదు, 99 రూపాయి కాదు. ఈ అమ్మ ఎక్కడో ఉందండి, ఇక్కడ లేదు. అమ్మ ఏ ఊరు వెళ్ళొచ్చావు? అసలు ఆ అమ్మాయి వాక్యం లేదు, ఇక్కడ కూర్చుంది. ఎక్కడ హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటుంది బహుశా. మళ్ళీ వచ్చి వాక్యం విను. అసలు ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటో. ఇక్కడే ఉన్నావా? వచ్చేసావు, వెనక్కి వచ్చేసావు. నాకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి నా ప్రియమైన సోదరులారా, ఆయనే కృప, ఆయనే సత్యం, ఆయనే సంపూర్ణం. 99% సంపూర్ణం కాదు. 100కి 100 100 ఉంటేనే అండి 100% అంటే ఏంటి? 99 కాదు, 100కి 100 ఉన్నదే 100%. అలాగా ఆయన 100% సంపూర్ణములో. ఆయనకన్నా సంపూర్ణత ఇంకెవ్వరికి భూమి మీద. ఆయన పర్ఫెక్ట్ మనుషుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు కూడా అండి. ఆయన సంపూర్ణంగా దేవుడిగా ఉన్నాడు, సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు. భూమి మీద మానవుడు సంపూర్ణంగా జీవించలే. ఎందుకంటే ఆయన జీవించినంత జీవితాన్ని ఎవరు జీవించలేకపోయారండి. ఆయన అబద్ధం ఆడకుండా జీవించాడు. మనం ఎన్నిసార్లు అబద్ధాలు ఆడలేదు? పొద్దులేస్తే అనే అబద్ధాలే, సాయంకాలం దాకా బోలే అబద్ధాలు. మంచిలే వాడేస్తారు అబద్ధాలని, టకటక వాడినట్టు. మంచిలు కొమ్మలు పోసేసినట్టు అలాగా అబద్ధాలు పోసేసుకుంటారన్నమాట. పోసేసుకోకండి, జాగ్రత్త, ప్రమాదం అది. ఆయన అబద్ధం ఆడలేదు, ఆయన విచారించలేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన బొంకలేదు, ఆయన గర్వపడలేదు, ఆయన ఈగోయిస్ట్ ఉపయోగించుకొని ఎవరిని సతాయించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. నో, అది దేవుడు అండి. అది సంపూర్ణం. ఆయన ముందే లేదు. మీలో కొంతమంది ముందే వేస్తున్నారంట. ఈ మధ్యకాలం తెలుసు నాకు, నా దాకా వార్తలుతున్నాయి. ముందే వేస్తున్నారు మందులు. జాగ్రత్త, మందేశాలు చెప్తాను. మందు బాబులు, మీకు నరకమా పరలోకమా నిర్ణయించుకోండి. నీకు నరకం కావాలంటే నరకం వద్దనుకుంటే మందు బాటలు వదిలేయండి. చుట్టా బిడి సిగరెట్ కూడా ఇంకా సంగనికి వస్తూ
కొంతమంది కలిగి ఉన్నారు అనేది సత్యం. నేను ఒప్పుకోను. మీరు అలాగే ఉండి నరకం పడ నాకు ఇష్టం లేదు. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అర్థం ఏంటంటే, మీరు ఆ మందు బాటలో ఆ చుట్టలో బీడ్లు పెట్టుకుని అబద్ధాలు ఆడుతూ అక్రసం కలిగి ఉంటే కనుక నిశ్చయముగా మీరు పరలోకం పోగొట్టుకుంటారు, నరకం అంచన పడతారు అనేది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇంకా పాపం జోలికి వెళ్ళొద్దండి. బాప్తిసాలు పొంది ఇంకా దేవుళ్ళో ఉండి ఇంకా పాపం జోలికి వెళ్ళొద్దండి. చాలు, ఇప్పుడు చేసిన పాపాలు చాలు. ఇంకెందుకు పాపం చేసుకుంటాం? ఇప్పటికే బలి పాపాలతో ఉన్నాం. ఇంకా బరువెక్కిపోయింది లోకమంతా. అందరూ పాపం చేసి భూమిని బరువుతో ఉంటుంటే, నువ్వు కూడా దేవుని కుమారుడిగా ఉండి నువ్వు కూడా పాపం చేస్తుంటే, వాళ్ళతో పాటు భూమి యొక్క బరువులో నువ్వు కూడా భాగమై ఉంటున్నావు. భూమి పాపముతో త్రొద్దుకుతుంది, పాపముతో అది మునిగిపోతుంది కాబోతుంది. ఆ మునిగిపోయే వారిలో నువ్వు ఒకదానిగా ఒకడిగా ఉంటానికి ఇష్టం లేదు. మీకు ఈ విషయం తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఖచ్చితంగా మీరు దాని నుంచి బయట రావాలి. ఆయన సంపూర్ణుడు. ఆయన సంపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే, ఆయనలో ఏ లోపము లేదు. మనలో లోపాలు ఉన్నాయి, నాలో లోపాలు ఉన్నాయి, మీలో లోపాలు ఉన్నాయి. ఆఖరికి మన ప్రవర్తనలో కూడా లోపాలు ఉన్నాయి, తెలుసా మీకు? అయితే లోపాలతో జీవించలేదు, కానీ లోపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టడం అనేది సంపూర్ణత రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన ఎవరండి? సంపూర్ణుడు, పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్. ఆయన సంపూర్ణమైన మనుషుడు, సంపూర్ణమైన దేవుడు అండి. ఆయన దేవుడు ఎంత సంపూర్ణంగా ఉన్నాడో, పరిపూర్ణంగా, ఆ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు కూడా అంతే సంపూర్ణంగా ఉన్నాడు. ఏది కొట్టిపెట్టలేదు. నా తండ్రి చేసిన క్రియలు ఏం చేయొచ్చును అన్నాడు. నాకు బోధ కాదు, నా తండ్రి బోధ అన్నాడు. ఈ క్రియ చేస్తున్నానా? ఈ క్రియ ఇదివరకే నా తండ్రి చేశాడు కాబట్టి నేను చేస్తున్నాను. ఏదన్నా చేస్తున్నానంటే, ఇదంతా కూడా చూస్తున్నానంటే, ఇదంతా కూడా ఇదివరకే ఆయన చూశాడు. ఆయన చెప్పిందే చేస్తున్నాను. ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. నాలో నివసించేవాడు నేను కాదు, నా తండ్రి అని చెప్తున్నాడు. పేర ఆయనే ఈ లోకానికి వచ్చేసాడండి. సాక్షాత్తం దేవుడి లోకానికి వచ్చేసాడండి. సంతోషంగా లేదు అసలు మీకు? ఆనందంగా లేదు మీకు అసలే? సాక్షాత్తం ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే, ఆ సృష్టికర్తే, ప్రజలందరికీ దేవుడిగా ఉన్నట్టే ఆ మహా గొప్ప దేవుడే, ఆ గొప్ప యెహోవాయే, ఆ గొప్ప వాక్యమే శరీరాధారికి వచ్చిందంటే ఎంత సత్యమైలు పచ్చిపడని చూడండి. ఈరోజు ఇంకోటి పంపలేదండి, ఆయనే వచ్చేసాడనే విషయం. స్వయంగా దేవుడే, బలవంతుడైన దేవుడు. చూసారా అంశం చూడండి. బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షపరచబడ్డాడంటే, కుమారుని రూపములో, యేసుక్రీస్తు రూపములో ఈ భూమి మీద ప్రవక్తగా, గొర్రెపిల్లగా, అర్పణగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, మార్గం చూసేవాడిగా, పునరుద్ధానుడిగా, మరి జీవముగా ఆయన బయలుపరచబడ్డాడండి. యేసుక్రీస్తు కోసం మాట్లాడుతుంటే ఆత్మ లోపల గంతులేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. లోపల ఆడేస్తుందండి, నాట్యం ఆడేస్తుందండి. నాకే అనిపిస్తుందా? మీకు కూడా అనిపించాలి కదా. ఎక్కడో పొరపడ్డాను లేదు, మీకు అనిపిస్తుంది. అనిపించలేదు, లోపల చచ్చిపోయింది ఆత్మ. ఇదేంటండి లాగన్నారు పాస్టర్ గారు? అరే, దేవుని కోసం మాట్లాడుతున్నాం, నీ ఆత్మ ఏం చేయాలి? నాట్యం ఆడేయాలండి. అంటే ఆ గొప్ప అదృశ్యమైన దేవుడు నా కోసం, నా రూపంలోనికి, మనుషు రూపంలోనికి వచ్చేసాడా. పైగా ఆయన నా వంటి వాడు కాదు, నాకంటే అతిథుడు, నాకంటే పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు నేను అన్నీ ఒప్పుకుని ఆయన వల్లే మారాలనేది ఒక పర్ఫెక్షన్ కోరుకున్నాడు దేవుడు అండి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడండి. మనం చిక్కుకుందామా? మన స్థితిగతుల నుంచి బయటకు వద్దామా? మనం చిక్కుకుంటూ ఒక పరిపూర్ణ మానవ స్వరూపం, అంటే భూమి మీద ఒక మానవుడు ఎలా జీవించాలనే దానికోసం మాత్రం కూడా రాలేదైనా. ఆయన రాక చాలా కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు మొదటి రాకడ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి బలి అర్పించడానికి వచ్చాడు, ప్రైజ్ ది లార్డ్. అర్పణగా వచ్చాడు, లేఖనం నెరవేర్పుగా వచ్చాడు, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు, ప్రైజ్ ది లార్డ్. తాను బయలుపరచుకుంటూ వచ్చాడు, మీ శోధనలు కష్టాల్లో పాల్గొనడానికి వచ్చాడు, మీ పాపాలన్నిటికీ పరిహారం చేయడానికి వచ్చాడు, ఆయన వలె జీవించడానికి మాదిరిగా ఉండడానికి వచ్చాడు. పర్ఫెక్ట్ మ్యాన్, ఒక సంపూర్ణమైన పురుషుడు, ఒక సంపూర్ణమైన నిజస్వరూపములతో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆ బలవంతుని దేవుడు మన ముందు ప్రత్యక్షపరచబడ్డాడు.
ప్రవక్త టైటిల్ పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ టైటిల్ పెట్టబడిందండి. అంతేకాదు, ప్రతి అంశం కూడా పరిశుద్ధాత్మ ద్వారా పెట్టబడిందండి. క్రీస్తు తన సొంత వాక్యమందు ప్రత్యక్షపరచబడ్డాడు. తన సొంత వాక్యం, ఆయన సొంతంగా ఆయన సొంత మాటతోనే బయలుపరచబడ్డాడు భూమి మీదకి. దేవునికి మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు తన సొంత వాక్యములో నుంచే బయటపడ్డాడు, బయట నుంచి బయటపడలే, ఎక్కడి నుంచో చూపించకూడదండి. ఆయన ఆ రాయబడిన 60 పుస్తకాల గ్రంథంలోంచి, ప్రవక్తల మాటల్లోంచి, అపోస్తుల మాటల్లోంచి ఆయన తన వాక్యము ద్వారా తను బయలుపరుచుకున్నాడు. దేవుడు బలవంతం, దేవుడు మన ముందు ప్రత్యక్షపరచబడ్డాడు. ఎలా ప్రత్యక్షపరచబడ్డాడు అంటే, ఇది సంపూర్ణమైన మానవుడు. ఆయన కృప, ఆయన సత్యము, ఆయన సంపూర్ణము. ఇప్పుడు ఈ సంపూర్ణత కోసం బైబిల్ ఏం చెప్పిందో పౌలు గారు చెప్పిన మాట జ్ఞాపకం చేసి ముగించిపోతున్నాను. ఆఖరి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10 దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. చూడండి, 6వ అధ్యాయము, 6వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగం కనిపిస్తుంది మనకి. చూడండి, దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధయు, అస్త్రనిక్షేపణయు, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేక ఇది క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోతాం. సంపూర్ణమైపోవాలంటే సంపూర్ణ అవ్వాలంట మనం. అంటే ఆయన సంపూర్ణుడు కాబట్టి అది ఆయనకే సాధ్యమా? ఆయన మాత్రమేనా? కాదు. ఆయన వల్లే మారుటకు సాధ్యమన్నది. అంటే భూమి మీద ఒక మనుషుడు సంపూర్ణమైన పురుషుడిగా సంపూర్ణం అవ్వాలంటే దేవుడు భూమి మీద సేవకులు పెట్టాడు, వాక్యం పెట్టాడు, బోధ పెట్టాడు, ప్రవక్తలు పెట్టాడు. ఇంకా ఒక వాక్యం కూడా నాకు జ్ఞాపకం వస్తుంది, అది కూడా మీకు చూపించగలుగుతున్నాను. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 11 వచ్చింది చూడండి. 4:11. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు. వచ్చేసింది. సంపూర్ణ పురుషులకు వరకు అంటే మనం సంపూర్ణ పురుషులు కాలేదు, కానీ మనకంటే ముందు ప్రధానుడిగా, ప్రతిఫలముగా సంపూర్ణ పురుషుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే ఇప్పుడు నా జీవితాన్ని నేను మలుచుకోవచ్చు, నా జీవితాన్ని మెల్లమెల్లగా చిక్కుకోవచ్చు, మెల్లమెల్లగా ఒక్కొక్క దాన్ని తన్ని బయటికి రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇష్టం లేదో లేక దేవునికి ఇష్టం లేదో దాన్ని జీవించినప్పుడు దాన్ని తన్ని ఒక అడుగు వెనక తన్ని ముందుకెళ్ళవచ్చు. అంటే మనం చిక్కుకోవచ్చు, మనం మార్చుకోవచ్చు. ఎలా అంటే మనకు ముందు ఒక సంపూర్ణమైన పురుషుడు కనిపిస్తున్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చిన మొదటి రాకడలో ఒక మనుషుడు ఎలా జీవించాలో పరిపూర్ణంగా అనేది ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. ఆయన గుణలక్షణం ఎలా పొందుకోవాలో ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. ఒకరిని క్షమించడం ఆయన దగ్గర నేర్చుకోవచ్చు, ఒకరిని ప్రేమించడం ఆయన దగ్గర నేర్చుకోవచ్చు, మచ్చట పడకూడదు అనేది ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. ఇది ఆయన మనుషులందరికీ ఒక పరిపూర్ణుడిగా కనిపిస్తున్నాడు, సంపూర్ణుడండి ఆయన. కృప అయినా సత్యమైనా సంపూర్ణుడు కూడా ఆయనండి. ఇక ఆయనకి అసలు ఒక్కడ కూడా తీసేయలేము మనం. ఇది వంకర, అది వంకర, ఇది వంకర. నాలుగు తప్పులు పట్టుకోవచ్చు, మీరు తప్పులు పట్టుకోవచ్చు, మనం తప్పులు వాదించుకోవచ్చు, కానీ ఆయన గురించి మాత్రం ఒక్క తప్పు కూడా మీకు కనిపించదు, ఒక్క లోపం కూడా కనిపించదు. ఆయన పర్ఫెక్ట్ మ్యాన్, సంపూర్ణమైన మనుష్యుడు. అలా ఉండడం కొరకు ఒక మాదిరి ఇచ్చాడండి ఆయన. సంపూర్ణమైన పురుషుడు తను తగ్గించుకుని నేల మట్టికి మానవ పాదాల కడినంతగా తగ్గించుకున్నాడండి. మహా గొప్ప దేవుడు మానవ మురుకు పాదాలు కడగటానికి తను తగ్గించుకునేవాడు ఉన్నాడు. ఆయనలా తగ్గించుకునేవాడు ఈ భూమి మీద సంపూర్ణ పురుషుడు లేడు. అందరూ ఇగోస్ట్లే. చాలామంది నా ఇగో
నా ఈగో హట్ అయిందా? నేను అంటాను అట్టు అయింది. ఇందులోకి వస్తే అట్టు అవుతుంది. అసలు వర్తమానంలో ఉంటే హట్ అవుతావు అనేక ఉపయోగపడతావు. అప్పుడు నీ ఈగో హట్ వల్ల ఎవరికి ఉపయోగం? నీకు తప్ప. చాలామంది అంటారు నా ఈగో ఇష్టం. అదేదో గొప్పతనంలాగా చిరగ్గా లేదు అసలు. అది సంపూర్ణతలో భాగం అసలు. అది సంపూర్ణత భాగమాది. వేధించడం, బాధించడం, పగ తీర్చుకోవటం క్రీస్తులో కనిపించట్లేదండి. అది పర్ఫెక్ట్ సంపూర్ణం. అంటే క్రైస్తత్వంలోనికి వచ్చామంటే, క్రైస్తత్వంలో నివసిస్తున్నామంటే మనం ఎక్కడ రావాలి? ఇప్పుడు ఎవరికి అడ్డుబండ్లుగాను ఉండకుండా బైబిల్ చెప్తే ఎవరికన్నా ఈ చిన్నపిల్లలు ఆటకు మర్చివాడిని మెడకి తిరగలా పప్పు గుత్తే తేలిపోతావు. ఏం కట్టమన్నాడు? పప్పు గుత్త అయితే లేచిపోయి ఇది ఎత్తాం మళ్ళీ. అంటే ఏం కట్టమన్నాడు? తిరగలంటే ఆ రోజుల్లో యేసు కాలంలో తిరగలు ఎంత కాదంట, ఎంత ఉంటుంది తిరగలంటే మీ ఇంట్లో గ్రైండర్ కాదు, ఇంత ఆ రోజుల్లో. అది పేక్ కట్టేసి ఎక్కడేసేమన్నాడు అంటే అర్థం ఏంటి? ఇంకా లేవడే, ఇంకా చచ్చిపోతాడు. అంటే ఆటంకపరిచేవాడికి అలాంటి శిక్ష. కానీ సంపూర్ణుడికి, పరిపూర్ణుడికి ఉన్నతమైన ఆహ్వానం అండి. ఉన్నతమైన ఆహ్వానం. పగ తీర్చుకోవద్దు, కక్షలు సాధించవద్దు, మనసులో ఏం పెట్టుకోవద్దు. మరి ఆయనే కదా సంపూర్ణం. చెప్పండి, నేను సంపూర్ణం చెప్పగలిగాడు ఎవరండి? మీరు, ఇంట్లో నేను కూడా. అందువే నేను మెల్లిగా మార్చుకుంటూ వస్తున్నాను. నీకు అవకాశం ఉంది, నువ్వు కూడా మెల్లిమెల్లిగా మార్చుకుంటూ రావచ్చు. నువ్వు కోపడితే 2 రోజుల దాకా అన్నం పెట్టావు, 2 రోజుల దాకా టిఫిన్ చేయవు, నువ్వు తినవు, ఇంకోటి తినవు. నువ్వు ఇంకోటి మారిపిస్తావు. నువ్వు మంచిగా ముఖం ప్లాస్టిక్ మీద అగ్ని అయితే ఎలా ఉంటుందో ఆ ప్లాస్టిక్ 4 రూపాయలు ఎత్తున్నట్టుగా నువ్వు ముఖం పడతావు. మాకు చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుంది ఒకసారి. అలా బిగిసిపోయి అలా ఉండిపోతుంటే ఎంత ఇగోయిష్టం అంటే, ఎంత అట్టయ్యవంటే, నువ్వు ఎంత సాధిస్తున్నావంటే, పొద్దున్నలేక టీం చేయకుండా, బోని పెట్టకుండా, గిన్నె కడగకుండా, శుభ్రం చేయకుండా, మంచమెక్కి దుప్పటి కప్పుకొని పడుకునే భయంకరమైన సంపూర్ణత ఎట్లా వస్తుందండి? అది సంపూర్ణ ఎట్లా వస్తుంది? గిన్నె టపేలు పడేసి, తలుపు టపేలు వేసేసి, మూకుడి గిరగ తిప్పేసి, చేతులు కాలు చేసుకొని, ఒళ్ళు కాలు చేసుకొని, సాంబార్ పోసేసుకుని మీద, ఇవన్నీ సంపూర్ణకు రావండి. ఇవన్నీ అసంపూర్ణకు వస్తాయి. మానవ జీవితంలో ఇవన్నీ ఉన్నాయా? ఎందుకులే, చెప్పుకుంటే తరగనంత ఆస్తి ఉందన్నమాట మనకి. దీనివల్ల ఉపయోగం ఇది సంపూర్ణం కాదట అండి. అందుకే భూమి మీద క్రీస్తుకున్న సమరూపంలోకి రావాలంటే భూమి మీద దేవుడు సువార్తికుల్ని, అపోస్తుల్ని, కాపరుల్ని, ప్రవక్తల్ని దేవుడు అందుకే పంపించాడట. దేవునికి స్తోత్రం కలగాక. చూడండి, ఇక్కడ అంటాడు సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. మనం కృప దాటం, సత్యము దాటం, వాక్యం శరీరం దాటం, ఇక జీవితం అనేది ఒక విలువ, క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుళ్ళ క్యారెక్టర్ ఉందండి, దేవుళ్ళ గుణం ఉంది. అందుకే ఈయన సంపూర్ణమైన పురుషుడు, సంపూర్ణంగా ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణ అంటే అనేత్నం, కానీ ఆయన కృపై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆయనలో ఏ వంకరతనం, ఏ లోపములు కనిపించట్లేదు. కానీ మనలో అవన్నీ కనిపిస్తున్నాయి. మనం సంపూర్ణ అవ్వాలంటే ఏం చేయాలి? మనం చిక్కుకోవడానికి, దిద్దుకోవడానికి ఇక్కడ బైబిల్ చెప్తుంది, క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగ నియమించాను, పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందినట్లు, ధర్మకార్యాలు జరిగినట్లుగా ఈ ఒక క్రమాన్ని పెట్టాడు బైబిల్లో, సంఘంలో. ఆ క్రమాన్ని అలా జరగనివ్వండి, ఆటోమేటిక్గా ఆ సంపూర్ణత వచ్చేస్తుంది అనమాట. ఆ సంపూర్ణత అనేది ఒక పరిపూర్ణమైన జీవితం. ఒక మానవ జీవితానికి అర్థం ఏంటంటే సంపూర్ణత. మన మానవ జీవితానికి అర్థం ఏంటండి? సంపూర్ణత. సంపూర్ణతకి సమానం ఏంటి? క్రీస్తుకున్న సమానత్వంలోనికి రావటం. ఎవరితో పోల్చొద్దు మనం, వాళ్ళతో వీళ్ళతో, అలా ఉందాం, వీళ్ళ ఉందాం, వాళ్ళ మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, ఆయనలా ఉందాం. కాదు. మనం సంపూర్ణత ఎక్కడ రావాలంటే క్రీస్తుకున్న సమానత్వంలోనికి. అంటే ఆయన ఇంత ఎదిగాడు, నువ్వు ఎంత ఉన్నావు, నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళిపోక్కర్లేదు, ఇక్కడ సరిపోద్ది మన బతుకు. ఇక్కడ దాకా వెళ్తే మళ్ళీ తేడా వచ్చేది, లూసిపోయిపోతాం మళ్ళీ. ఇక్కడ దాకా ఉంటే చాలు. పోనీ ఇక్కడ ఉన్నా సరిపోదు, ఇక్కడ ఉన్నా సరిపోదు, ఇక్కడ ఉన్నా ప్రమాదమే,
నువ్వు సమానత్వంలోకి రావాలి. కాబట్టి మన జీవితం మెల్లగా ఎదగాల. దీనిలో ఎదగాలంటే సంఘం ఉండాలా, సంఘంలో బోధ ఉండాలా, సహవాస కార్యం ధర్మకార్యాలు ఉండాలా, పరిచర్య కార్యాలు జరగాల. వీటన్నిటిలోంచి బోధ ద్వారా మెల్లగా 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 ఏం చేస్తావంటే నీలో ఆ బిల్డింగ్ అనేది కట్టుకుంటూ వస్తావు, క్రీస్తు సమానతలు పొందుకుంటావండి. కాబట్టి నిత్యముగా దైవత్వం బయలుపరచబడింది. ఆయనే దేవుడిగా బయలుపరచబడ్డాడు. క్రీస్తు యేసు యొక్క జీవితము, ఆయన గుణలక్షణములు మనలోకి రాకపోతే ఈ భక్తికి అర్థం లేదు, ఈ వర్తమానికి అర్థం లేదు, ఈ జీవితానికి అసలు అర్థమే లేదు. సో ఒక అర్థంతో జీవిద్దామా, మన భక్తికి అర్థంతో వద్దామా? దేవుడిని దీవించి ఆశ్రయించును కాక. లేచి నిలబడదాం. పేరు లైఫ్ చాలా ముఖ్యమండి. లైఫ్ చేంజ్, లైఫ్ లైన్, ఇవి మన జీవితంలో చాలా చాలా అవసరమండి. దేవుడు వాటిని చూస్తున్నాడు. మనం సంపూర్ణమైన పురుషులు అవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకోండి అందరూ కూడా, చేతి పైకెత్తండి.